ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే నమస్తే. సత్యార్థ ప్రకాశం 167. నమస్కారం ఆచార్య. సప్తమ సముల్లాసం 167వ పుట చూడండి. ఓం పూర్వాభ్యాస కక్షలో ఒక సందేహం. ఈ సప్త వ్యావృత్తుల్లో ప్రాణాయామ మంత్రాలు, మార్జన మంత్రాలు రెండిట్లో ఏవి తీసుకోవాలి? ప్రాణాయామ మంత్రాలు, మార్జన మంత్రాలు. ప్రాణాయామ మంత్రాల కంటే మార్జన మంత్రాలు తీసుకుంటే కేవలం శ్వాస ప్రశ్వాస ప్రయోగం చేయడం కాకుండా అనుభవం రావాలి. అనుభవం తెలుసుకోవడం, ఏ రకంగా నాలో మార్పు వస్తుంది, మూలాధార చక్రంలో ఉన్నప్పుడు ఏ రకంగా, స్వాధిష్టానంలో ఉన్నప్పుడు ఏ రకంగా నా ప్రవర్తన మారుతుంది, మణిపూరంలో ఉన్నప్పుడు ఏ రకంగా, అనాహత స్థితికి వచ్చినప్పుడు ఎటువంటి ప్రవర్తన, నాలో మార్పు, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో పెంపుడు జంతువులు, మొక్కలు, వృక్ష వనస్పతి వీటిలో మార్పు నా ద్వారా ఎలా వస్తుంది, వీటి పట్ల విశుద్ధి చక్రం తాగేటువంటి దాంట్లో నేను ఏ రకంగా, ఎటువంటి స్థితిలో ఉంటిని, ఇప్పుడు ఏ రకంగా మార్పు వచ్చింది, ఆహారం ఎంతవరకు హింస రహితంగా ఉన్నది, ఆజ్ఞాచక్రం ఇదివరకు ఎవరో చెబితే వినేటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను నా ఇంద్రియాలను నా అధీనంలో ఉంచుకొని స్వామి భావంతో ఉన్నానా లేనా అనేటువంటిది సహస్రారం. పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యానికి చేరుకొని ఈశ్వర అనుభూతిని దయానంద సరస్వతి ఋగ్వేదాది భాష భూమికలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎంత స్పష్టంగా ఉంటాడో ఈ యొక్క సహస్రారంలో ధ్యానం చేసినప్పుడు ఈశ్వరుని యొక్క అభివ్యక్తి అనేటువంటివి అంత స్పష్టంగా ఉంటుంటాయి. కానీ ఈశ్వరుని యొక్క స్పష్టీకరణ స్పష్టంగా కావాలి అని అంటే నేను ఎవరిని అనేది స్పష్టమైతే, ఎవరికి సాక్షాత్కారం కావాలో ఆ ఆత్మతత్వం బోధపడితేనే పరమాత్మతత్వం వ్యక్తమవుతుంది. ఆత్మతత్వం బోధపడడానికే ఈ సప్త వ్యాహృతులు మరియు ఈ యొక్క అనుభవాలు తెలియజేసుకోవడం, ఆత్మలో మార్పు వస్తుందా లేదా అనేటువంటిది. అందుకని మార్జన మంత్రాలు ఉంటేనే బాగుంటుంటది. ప్రాణాయామ మంత్రాల్లో కేవలం ప్రాణాయామ మంత్రాల ద్వారా కూడా దయానంద సరస్వతి ఇక్కడనేమో ఏం చెయ్యాలనేటువంటిది మార్జన మంత్రాల్లో చెప్పాడు. ఎలా చేస్తే ఏ విధంగా ఎదుగుతున్నాను అనేటువంటిది ప్రాణాయామ మంత్రములు. ప్రాణాయామ మంత్రములలో మార్జన మంత్రాల యొక్క అభిప్రాయమే ఉన్నది. ప్రాణాయామ మంత్రాలలో శ్వాస మీద ఎక్కువ ప్రాముఖ్యత, ముఖ్యంగా ప్రాణాయామం సంతరింపజేస్తూ మనోభావాలు లోపల ఈ మార్జన మంత్రాల యొక్క అభిప్రాయాన్ని స్మరించుకోవాలి. మార్జన మంత్రాలలో బయటకు చెప్పుకోవడం, ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నప్పుడు, ప్రాణాయామ మంత్రాలలో కేవలం శ్వాస మీదనే, మార్జన మంత్రాలలో శ్వాస మీద ధ్యాస, అంటే శ్వాస బయటకు తీయడము, లోపల ఆపడము అనే దాని మీద ఎక్కువగా ఉండదు. అనుభవమును, మార్పును, ఆత్మలో మార్పు వస్తుందా లేదా అనేటువంటిది
ఆత్మనిరీక్షణ చేసుకునే దాంట్లోనే ఎక్కువ ధ్యాస ఉంటుంటది కాబట్టి ప్రాణాయామం మీద ధ్యాస ఉండదు కాబట్టి ప్రాణాయామ మంత్రాలది వేరు, మార్జన మంత్రాలది వేరు. ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్నారు కాబట్టి మార్జన మంత్రాల మీదనే ధ్యాస పెడితే బాగుంటది. ఆచార్య ఆచార్య మార్జన మంత్రాల్లో 8 వస్తున్నాయి, మరి సప్త వ్యావృతులు అంటే ఎలా అవుతుంది? అవును, 8 రావాలి. 8 వస్తేనే 7 అడుగుల 7 అడుగుల అభివృద్ధి, 7 అడుగుల సంబంధం. సప్తపది అనేటువంటిది, సప్తపది ఎవరు వేస్తున్నారు? చివరికి సూర్య దర్శనం ఎవరు చేస్తున్నారు? సూర్య దర్శనం చేయాలి అని అంటే ఈ యొక్క సప్తపది 7 అడుగులు వేస్తున్నటువంటి ఈ యొక్క పెళ్లి పందిరి దాటి బయటకు వెళ్ళి సూర్య దర్శనం చేయాలి. అందుకని చేసేవాళ్ళు ఆచార్య ఎవరైతే చేస్తున్నారో వారే దేహాన్ని దాటిపోవాలి. ఎవరైతే ఇంట్లోకి వచ్చారో వాళ్ళే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. ఎవరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఎవరు దేహంలో ఉండడానికి వీల్లేదు, ఎవరు ఈ దుఃఖం పొందడానికి వీల్లేదు. అందు గురించి ఈ సాధన చేస్తున్నటువంటి వారికే ఈ యొక్క అనుభూతి కలుగుతుంది. హాజీ మునీజీ బోలియే. వ్యాహృతులను పేరు పెట్టాడు. దీంట్లో ఉన్న రహస్యం ఏమిటి? గాయత్రి మంత్రంలో 3 వ్యాహృతులు అన్నాడు, ప్రాణాయామ మంత్రంలో 7 వ్యాహృతులు అన్నాడు, కానీ మార్జన మంత్రానికి వ్యాహృతులు అనలేదు. ఈ మూడిట్లో ఉన్న రహస్యం ఏమిటి? మళ్ళీ చెప్పండి. అసలు ఈ సప్త వ్యాహృతులను మనం చెప్పుకుంటున్నాం కదా ప్రాణాయామ మంత్రాన్ని. ప్రాణాయామ మంత్రం లోపల 7 వ్యాహృతులు అని ఒక మాట చెప్పాడు దయానంద సరస్వతి. గాయత్రి మంత్రం లోపల ఓం భూ, ఓం భువ, ఓం స్వహ, అక్కడ 3 వ్యాహృతులు అన్నాడు. తర్వాత ఈ మార్జాన మంత్రాలు 8 చెప్తూ వాటిని వ్యాహృతులు అనలే కదా, వాటికి అంతరార్థం ఏంటిది? అంటే ముందు వ్యాకృతి అంటే ఏంటో అర్థం తెలుసుకోవాలి. తెలియాలి. అదే ఫస్ట్ మొదటి ప్రశ్న అదే. పూర్వక రీగతో ధాతువుతోటి వ్యాహృతి. ఏంటంటే విశిష్ట రూపకంగా గమనం చేయడం, ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆత్మ ద్వారా వెళుతుంది. కాబట్టి సప్తం 7 అడుగులు వేసేటువంటిది ఆత్మయే. కాబట్టి ఆత్మకే వ్యాహృతులు అని చెప్పడం జరుగుతుంది. 8వది కాదు. అందు గురించి 8వది చెప్తే మరి 8 అంగుళాల జీవితం, 8 అంగుళాల ఈ సమిధ జీవితం, దేహం, ఈ జీవితం అనేటువంటిది, ఈ జీవితానికి 8 అంచెలుగా ఎదగాలి. అందలం చేరుకోవాలి అని అంటే 8 మెట్లు ఎక్కాలి. 7 మెట్లు ఎక్కే 8వ అంతస్తుకు చేరుకునేటువంటిది ఆత్మయే. కాబట్టి వీటిని సప్త వ్యాహృతులతోటే చెప్పడం జరిగింది. అన్ని దాటిపోవడం, ఉపసర్గ పూర్వకంగా రీగతో ధాతుతోటి వ్యాహృతి, ఈ యొక్క హ్రీహరణే తనను తాను ముందుకు తీసుకెళ్లేటువంటిది ఆత్మ. ఎవరిని? ఇంద్రియాలను ఒక్కొక్క దానిని వదిలేసి ఇంద్రియాలను వదిలేసిన తర్వాత దేహంతో పని లేదు కాబట్టి దేహాన్ని వదిలేయడం, ఇదే సప్త వ్యాహృతి. అలాంటి గాయత్రి మంత్రంలో 3 వ్యాహృతులు చెప్పాడు కదా. అవును, అక్కడ ప్రకరణానుసారంగా ఇది భాష చెప్పేవారు లేక అవగాహన లోపం వల్ల పట్టుకోవడం జరుగుతుంది. భూర్భువః స్వహ, ఈ 3ంటిని ఉచ్చరించడం కాదు. భూభువః స్వహ, ఈ వీటిని ఉచ్చరించడం కాదు, వీటి అంతరార్థాన్ని గ్రహించడం అనేటువంటి విషయాన్ని
ఆస్యై బ్రాహ్మణాః స్నపని రవిరంతి హృదయంత్వాపహ. ఆ మంత్రంలో చెప్పారనమాట. బ్రాహ్మణ అంటే బ్రహ్మతత్వమును తెలిసిన వారు, వేదతత్వాన్ని తెలిసిన వారు, వేద జ్ఞానాన్ని తెలిసిన వారు పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటారు. అటువంటి వారు ఈ భువః స్వహ వీటిని తెలుసుకోవడం, ఈ వైదికంలో ఉండేటువంటి గాయత్రి మంత్రంలో ఉండేటువంటి ఈ మూడింటిని తెలుసుకుంటే తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. 4 వేదాల్లో లేదు, ఇంకా వేదాల్లోనే లేనప్పుడు ఇంకా బయట ఎక్కడా లేదు. ఈ 3 తెలుసుకోవాలనేటువంటిదే ముఖ్యం. అందుకే అగ్నిహోత్రం ప్రారంభమయ్యేదే ఈ మూడింటి నుంచి. భూహు బంధనంలో ఏ రకంగా చిక్కుకోవడం, బంధనం నుంచి బంధనంలో వచ్చేటువంటి దుఃఖాలను దూరం చేసుకోవడం. స్వహ మళ్ళీ ఏ బంధనంలోనైతే ఇరుక్కున్నామో ఆ బంధనం నుంచి బయటకు వచ్చి స్వయం సుఖానందం అంటే పక్షి గూటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంత స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉంటుందో అటువంటి స్వయం సుఖానందం. ఈశ్వరుడు స్వయం సుఖ స్వరూపుడు కాబట్టి తన ఉపాసకులకు స్వయం సుఖానందాన్ని ప్రాప్తింపజేస్తుంటాడు. అందుకని ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే వ్యాహృతులు ఇక్కడ గాయత్రి మంత్రంలో చెప్పినటువంటిది భువః స్వహ ఈ మూడింటిని తెలుసుకున్నటువంటి వారు, తెలుసుకునేందుకు ప్రయత్నం చేసేటువంటి వారు, వారికి సద్బుద్ధిని ప్రసాదిస్తే వారు ఇంకా మునుముందుకు వ్యక్తిత్వ వికాసంతో 7 అడుగుల అనుబంధాన్ని జవదాటి ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేగాని ఈ 3 ఒక దగ్గర ఒక రకంగా ఇంకొక దగ్గర ఇంకొక రకంగా విరుద్ధంగా చెప్పినటువంటి భావజాలం కాదు. దానిని సమర్థించడమే. ఈ 3 దాటిన తర్వాతనే ఇంకా 4 ఉన్నాయి అనేటువంటి అభిప్రాయంతో చెప్పండి. ధన్యవాదాలు ఆచార్య. ఇక నిన్న తెలిసినటువంటి వార్త మరి ఏంటంటే పిల్లవాడు అల్లరి చిల్లరగా ఉంటున్నాడు కాబట్టి అతన్ని ఆడించడానికి తల్లిదండ్రులు ఏ రకంగా, శిష్యుడు అజ్ఞానంలో ఉంటున్నాడు కాబట్టి అతన్ని జ్ఞానవంతుని చేయడానికి గురువు ఏ రకంగానో, గురువుకు శిష్యునికి మధ్య ఏమీ ఉండకూడదు, పిల్లలకు తల్లిదండ్రికి మధ్యలో ఏమి ఉండకూడదు అనేటువంటి నేపంతో ఈ ప్రాణధారణ చేయించడము 84 లక్షల జీవరాశుల యొక్క జన్మల ద్వారా వీరికి ఏ ప్రాణికి ఎటువంటి అనుభవం కావాలో అటువంటి జీవితాన్ని నాటకీయ పరకంగా రూపొందించడం, ఆ నాటకంలో పాత్రలను మనల్నే జన్మింపజేయడం, మన చేతనే ఆడింపజేయడం, ఆడించి మనకి కనువిప్పు కల్పించి మనల్ని దాటింపజేయడం, భవసాగరాన్ని తరింపజేయడం. మనకు ఇదివరకు తెలిసింది ఏంటంటే సినిమాలు, టీవీ సీరియళ్ళ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే వీధి నాటకాల ద్వారా ఎవరిదో కథ, ఎవరిదో జీవితం, ఒకరికి నచ్చింది వారు నాటక రూపంలో రాసుకున్నారు, దాంట్లో నటింపజేయడానికి మరెవరో నటీనటులను తీసుకొచ్చారు, వారికి జీవిత భత్యం జీవనోపాధి కల్పించి వారిని తీసుకొచ్చి వేషాలు వేయించి ఆడించి ఇంకెవరో చూసే వారికి మనలాంటి ప్రేక్షకులకు కనువిప్పు కల్పింపజేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు, నీకు కావలసినటువంటి అనుభవానికి నీవే పాత్రధారి కావాలి, నీకు నాకు మధ్యలో ఇంకే అడ్డుగోడలు వద్దు అనేటువంటిది జీవిత రహస్యం. నీకు నాకు మధ్యలో ఏ అడ్డుగోడలు వద్దు అనేటువంటిది నీ జీవితం. నువ్వు నా మీద ఆధారపడి ఉన్నావు కాబట్టి నీ జీవితానికి ఈ శరీరం, ఈ జన్మ, ఈ అనుభవం. అంటే చిన్న పిల్లలను తల్లిదండ్రి కనిపెడుతూ ఆడిస్తున్నట్టుగా భగవంతుడు మనల్ని కనిపెడుతూ ఆడిస్తున్నాడు. గురువు శిష్యులను, తల్లిదండ్రి పిల్లలను, దేవుడు జీవాత్మలను. ఇది నిన్నటి రహస్యం తెలిసింది. ఓం ఆచార్య. ఓం.
ఇప్పుడు మీరు మాట సందర్భం లోపల జీవునికి ఆత్మకు మధ్యలో ఏమి ఉండకూడదు అని ఒక మళ్ళీ మీరు సరిగా వినలేదు. దేవుడికి ఆత్మకు, భగవంతుడికి జీవుడికి దేవుడికి మధ్యలో ఏమి ఉండకూడదు అన్నారు. అవును. ఏమంటే ఏంటిది? ఏమంటే ఏంటంటే ఇప్పుడు జనసామాన్యులకు ఎట్లా తెలవాలి ఏమంటే? అమ్మగారు ఒక్క నిమిషం. ఏమంటే రామాయణ కథ రామానంద సాగర్ గారికి నచ్చింది. ఆ నటీనటులు ఎవరినో పట్టుకొచ్చి వాళ్ళను వేషాలు వేయించగానే ఏమీ తెలియనటువంటి మనం ఒకేసారి వాళ్ళని చూడగానే ఈ కనబడుతున్న వాళ్ళే దేవుడు అనుకుని వాళ్ళ పొటాలు పెట్టుకొని మనం పూజిస్తున్నాం కదా. ఈ అడ్డుగోడలు ఉండకూడదు. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? ప్రభాకర్ గారు అంటే ఫోటోలకు రామానంద సాగర్ గారు రామాయణం మహాభారతం మన ముందుకు టీవీలోకి తీసుకురాగానే సాక్షాత్తుగా దేవతలు వచ్చినట్టుగానే వాళ్ళని భావించుకొని ఆ ఫోటోలను పెట్టుకొని పూజిస్తున్నాము కదా. ఇక దేవుడు ఎక్కడో పోయాడు. ప్రోగ్రామ్ చూసేటప్పుడు దానిలో లీనమవుతారు. అంతే. ఈ అడ్డుగోడలు ఉండకూడదు. ఇప్పుడు ఇలాంటి భేదభావం ఉండకూడదు అంటారా? ఇప్పుడు ఒక్క నిమిషం. షిరిడి సాయిబాబా చిత్రం తీసేటప్పుడు నటీనటుల గురించి నాగార్జున ఇంటిలో వాళ్ళంతా షిరిడి సాయిబాబా అదేంటంటే ఆ ట్రస్ట్ వాళ్ళు ఆడిన నాటకం ఇంటిలో పని మనిషికి చెప్పి ఆయన చూడక ముందుకు ఒక బొమ్మ పెట్టాలి, ఆయన చూడక ముందుకు ఏవో గుర్తులు పెట్టాలి. ఆ రకంగా తయారు చేసి ఆయనను చాలా ప్రభావితం చేసి భావుకంగా చేసి అతని సినిమా తీపిచ్చారు. అతను ఏంటంటే అతనికి మా కోళ్ళను తినడము, ఆ సారాయి తాగడం అతనికి అలవాటు. మరి సాయిబాబా తాగుతాడా? తాగడు కదా. కానీ నా సినిమా ద్వారా కనువిప్పు కల్పించేదరికి మనకి ఆయన ఎక్కడున్నాడో ఏమైందో తెలియదు. అది రామదాసు తీసిండు ఆ రకంగానే. మళ్ళీ ఇవన్నీ తీసేందంటే ప్రజలకు అంటే ఎవరిదో జీవితం ఎవరికో నచ్చింది, వారు ఇంకొవరి చేతను నటింపజేస్తున్నాడు. ఈ నటన చేత ఇంకొవరికో కనువిప్పు. ఈ అడ్డుగోడలు ఉండకూడదు. ఈ అడ్డుగోడల్లో నాకు నీకు దూరం పెరుగుతుంటది కాబట్టి స్వయంగా నేనే పరమాత్మ ముందు ఉండాలంటారు, అంతేనా? ఆ రకంగా ఉంచుతున్నాడు కదా. పిల్లల మధ్యలో, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో, గురువుకు శిష్యునికి మధ్యలో. అవునవును, యథార్థం. స్వయంగా నటించాలి అని అర్థం. నటన ఉండకూడదని అర్థం. నటించాలి, జీవించాలి. నటనకు అవకాశమే లేదు. నువ్వు జీవించు. నటించిన వాళ్ళంతా ఆ రకంగా రామదాసులో నటించాడు, సాయిబాబాలో నటించాడు. మళ్ళీ అది షూటింగ్ అయిపోగానే మళ్ళీ ఇంటికి పోయి కోడి తినడం, సారాయి తాగడం. అది ఆయన నిజ జీవితం. నటనే ఉంటుంటది, జీవితమే ఉంటుంటది అని చెప్పేసి భగవంతుడు మనల్ని జీవింపజేస్తున్నాడు. వేషమేసుడు ఆచార్య. అదే మరి మారువేషగాళ్ళు వాళ్ళు. అవును. ఆ రహస్యం తెలుసుకున్నప్పుడు మనం అడుగులు ముందుకేస్తాం, అంతే కదా ఆచార్య? అంతే. నటనలో అస్తిత్వం అనేటటువంటిది ఏమీ ఉండదు కాబట్టి అక్కడ చూపించాలంటే భౌతికంగా. కాబట్టి జీవించినప్పుడు మాత్రమే వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది అనేది మనం గ్రహిస్తున్నాము. జీవితం వేరు, నటన వేరు, అంతే వేరు అనేది అదే అర్థమవుతుంది. ఓం ప్రకాష్ ఎంతో మంది దగ్గర వాళ్ళ సాంగత్యంలో నేర్చుకున్నటువంటిది ఏంటంటే నటించేదానికంటే జీవించడం గొప్పది అని చెప్పేసి ధ్యానం చేయడం కంటే ఇప్పుడు చేసే దాంట్లో జీవించే దాంట్లో తేడా ఏంటంటే చేసేది వదిలిపెట్టాల్సిందే, నేర్చుకున్నది వదిలిపెట్టాల్సిందే. నువ్వు ఎటువంటి స్వభావంలో ఉంటుంటావో ఆ స్వభావంలో నీవు జీవిస్తుంటే నీవు తరించిపోతుంటావు. ఇక వదిలేది అక్కడ ఏముండదు, కానీ ఇప్పుడు ఏదైతే నాటకీయ పరకంగా నేర్చుకుంటున్నామో, అనుసరిస్తున్నామో అవన్నీ వదిలేయాల్సి వస్తుంది. ఏ జ్ఞానం అయితే మనం నేర్చుకుంటున్నామో ఈ జ్ఞానం కూడా అక్కడ బాధకం. ముక్తిని పొందేటప్పుడు ఎందుకు బాధకం అని అంటే ఇదంటే ఏంటిది, అదంటే ఏంటిది, ఇట్లాంటి ఏంటిది, అట్లాంటి ఏంటిది అని అనేక సందేహాలు వస్తుంటాయి. ఈ సందేహాలు రావడానికి కారణం జ్ఞానమే. అందుకని ఈ జ్ఞానాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంటది. మంచి గురువు కనుక దొరికినట్టయితే అన్ని వదిలేపిస్తాడు.
అదే అందుకే విచక్షణ జ్ఞానం, ఏది మంచి ఏది చెడు వింటున్నాము అనేది. అమ్మగారు కొంచెం అవకాశం ఇవ్వండి. అందుకే దయానంద సరస్వతి నల్ల గొంగడు ఎందుకు కప్పుకున్నాడు? సన్యాసం తీసుకున్నప్పుడు నల్ల గొంగడు ఎందుకు కప్పుకున్నాడు? కవయిత్రి మొల్లకు వాళ్ళ మరిది తల వెంట్రుకలు కొరిగించి బదాలు ఎందుకు అవమానపరిచాడు? మళ్ళీ ఈ మహాపురుషులకు కబీర్కు ఆ యొక్క అంగభంగము చేయిస్తూ అతనికి విషప్రయోగం ఎందుకు చేయించారు? యేసు ప్రభువుకు శిల మీద ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ అన్నింటి వెనక రహస్యం ఉంది. దయానంద సరస్వతి నల్ల గొంగడితో చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఊర్ధ్వరేతస్సులు కావడం. ఈ సప్త వ్యాహృతులతోటి మనం ఎలా పోతాము అది చూపిస్తున్నాడు. ఈ దేహాన్ని చూడొద్దు. ఈ దేహం శాశ్వతం కాదు. ఈ దేహం ఎప్పటికైనా వదిలేయాల్సిందే. ఈ నల్ల గొంగడి రహస్యం అది. అందుకని ఇక్కడ ఇప్పుడు కబీర్కు విషప్రయోగం చేయడం కానీ, యేసు ప్రభుకు మొలలు కొట్టడం కానీ, నువ్వెంత తపస్సు చేశావో, నువ్వు దేహమయుడవైతే, దేహాన్ని పట్టుకొని ఉన్నట్టయితే, దయానంద సరస్వతి 17 సార్లు విషం తాగి దాన్ని జీర్ణించుకున్న తర్వాత 18వసారి సీస పెంకులతో కలిపి ఇచ్చినప్పుడు ఆ లోపట ఇతను చేసేటువంటి న్యూలి క్రియతోటి పేగులన్నీ జల్లెడబెట్టినట్టుగా ఛేదించుకొని రక్తం వస్తుంటుంటే ఆ బాధను తట్టుకోలేక, హే ప్రభు తూనే మేరే సంగ్ ఖూబ్ ఖేల్ ఖేలా అబ్ తో మై చలా, ఓ భగవంతుడా నన్ను బాగా ఆట పట్టించావు, ఈ జీవితమును దీనిని నేను వేగలేను, నేను వెళ్ళిపోతున్నాను, నీ సృష్టి, నీ వ్యవస్థ, నీవే నీ ఉండు, నేను వెళ్ళిపోతున్నా. ఇదంతా చాలా లోతైనటువంటిది. ఇవన్నీ జీవితంలో వస్తాయి, నటనలో రావు. నటనలో అన్ని వదిలేయాల్సి వస్తుంటది. ఇప్పుడు పుట్టగానే అది పేరు పెట్టడం, ఆ పేరు చావుతో పోతుంటది, దేహ వియోగంతో వెళ్ళిపోతుంటది. ఇక దేహం మీద కట్టేటువంటి మొలతాడు, ఈ యొక్క జుట్టు, ఇవన్నీ పుట్టు వెంట్రుకలతో పోతుంటాయి. ఆ మొలతాడు ఇట్లా కట్టింది సన్యాసం తీసుకునేటప్పుడు పోతుంటది. ఏదైతే ఇవ్వడం జరుగుతుందో, ఇవ్వడం దేనికి అంటే ఒక క్రమబద్ధంగా వ్యవస్థితంగా జీవింపజేయడానికి. ఇక జీవించడం వచ్చాక అవి అవసరం లేదు కాబట్టి వాటిని వదిలేయడం. సన్యాసంలో అన్ని వదిలేయడం. వెలుగుతుందా? ఈ ఊరికి ఈ నల్ల గొంగడి అని అర్థం కాలేదు ఆచార్జీ. నల్ల గొంగడి అంటే ఇప్పుడు ఓంప్రకాష్ వెనక నల్ల గొంగడి కనబడుతుంది. ఆ నల్ల గొంగడి ఉద్దేశం ఏంటంటే కింది కనబడుతుంది దాని అర్థము. అదే దాని అర్థము కింది నుంచి ఊర్ధ్వరేత. ఇప్పుడు మనము ఉద్గీత ప్రాణాయామం చేస్తున్నాం కదా. ఉద్గీత ప్రాణాయామం బాహ్యాభ్యంతర విషయాక్షేపిలో ముఖ్యంగా ఇదే రహస్యం. ఇక మరి భగవంతుడు గనక మనకు సమ్ముఖంగా ఎదురెదురుగా కూర్చుండబెట్టి చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తే అది ప్రత్యక్షంగా చూడొచ్చు. అందుకని ఇది జరుగుతున్నటువంటి ఈ నల్లగొంగడి వ్యవహారమే ఓంప్రకాశ్ ఉద్గీతము బాహ్యాభ్యంతర విషయాక్షేపి ఇది అభ్యాసం చేయిస్తున్నటువంటిది. ఇది ఆషామాషి తమాషా కాలక్షేపం గురించి కాదు. ఎవరైతే చేయకుండా దూరం ఉంటున్నారో వారు చాలా కోల్పోతున్నారు. వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉంటున్నది కానీ వ్యవహారం రాదు. వ్యవహారం జీవితంలో వచ్చేటువంటిది, తరించిపోయేటువంటిది జీవితం, జవదాటిపోయేటువంటిది, నటన కాదు. జ్ఞానం ఎందుకు పనికిరాదు. ఆచార్యజీ, ఆధ్యాత్మికంలో నల్ల రంగు వాడొద్దంటాం కదా. అదే కదా దయానంద సరస్వతి చూపిస్తున్నాడు. నువ్వు సరస్వతి గారు వాడడంలో నువ్వు దేహాన్ని కాదు, దేహం ఎందుకు పట్టుకుంటావు? దేహం కాదు. ఇప్పుడు దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం ఏంటంటే, ముందు కేవలం కౌపీనం మీదనే ఉండేటువంటి వాడు ఉండి ఆ సభల్లోకి వచ్చి ఆ ప్రవచనం చేస్తుంటే కలకత్తాలో ఒక వ్యక్తి ఏమన్నాడంటే, స్వామి మీరు చెప్పేటువంటి అమృత వాక్కులతోటి మా జన్మం ధరించిపోతుంది,
మాలాగా ఎంతో మంది స్త్రీలు పురుషులు ఇంకెంతో మంది రావాలి అని అంటే మీరు కొద్దిగా నా తప్పును మన్నించండి, నాది దృష్టతనే కావచ్చు, మీకు చెప్పేంత స్థాయి నాది కాదు. అంటే ఏంటి చెప్పు, నిర్మోహమాట పడకుండా చెప్పు ఏంటంటే వస్త్రధారణ చేసుకుంటే ఇంకా సభకు అందం వస్తుంటది స్వామి, బాగుంటుంటది అంటే సరే ఆ సత్యం కాబట్టి అవి ఆనాటి నుంచి వస్త్రధారణ చేసింది. వస్త్రధారణ చేసుకొని ఉన్నటువంటి దయానంద సరస్వతి ఈ ఆధ్యాత్మికంలో మనకు అనుభవాన్ని తెలియజేయడానికి, అందుకే దేవుడి భాషలో చెప్తున్నాడు అన్నట్టుగా దయానంద సరస్వతి. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ సంతానం పుట్టించడం అంత ఒట్టిదే, ఇదంతా నాటకం, ఇదంతా కేవలం ఉత్తిదే. దీని అభిప్రాయం ఏంటంటే ఏదైతే వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళు చెప్పింది, నువ్వు వెళ్ళి స్వయంగా చూసింది, గురువు ఏదైతే హితబోధ చేస్తుంటాడో ఆయన చేసింది, ఆయన స్వయంగా ఆచరించింది, ఆయన ఆచరించింది, ఆయన దగ్గర ఆయన పక్క నుండి ఆయనతో పాటు ఉండి ఆయనతో పాటు కూర్చుండి తింటూ పడుకొని లేస్తూ ఉంటే నీకు యథార్థం తెలుస్తుంటది. అందుకే ఈ సంతానాన్ని కనిపింపజేయడం, గురుకులం ఆశ్రమం వ్యవస్థతోటి గురువు దగ్గరికి శిష్యుల్ని పంపింపజేయడం, దీని యొక్క రహస్యం వేరు. దయానంద సరస్వతి ఆ రహస్యం చెప్తున్నాడు. వస్త్రధారణ చేస్తాను అని చెప్పేసి అందరికీ ఆశ్వాసనం ఇచ్చి వస్త్రధారణలో వచ్చినటువంటి దయానంద సరస్వతి దేహం మీద వస్త్రం నూలు పోగు లేకుండా ఈ నల్ల గొంగడి వేసుకొని రావడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఊర్ధరేతస్సును చూపిస్తున్నాడు. మరి తలపాగా పెట్టాడు చూడండి. మరి దాని ఉద్దేశం ఏంటిది? బుద్ధి వికాసంలో, ఈ వ్యక్తిత్వ వికాసం, బ్రహ్మకమలం విప్పుకునేటట్టుగా. అందుకని దీని అంతరార్థం లోతుగా ఉంది అమ్మగారు. మన ఉడతా భక్తి ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ భగవంతుడు మనకు ఆ ఆశ్రయం వ్యవస్థ కల్పిస్తలేడు. మరి రాజమణిమ్మ గారు మరి మాటలు జరుగుతున్నాయి, ఇన్ని అవుతున్నాయి, కానీ మరి అది ఎప్పుడు వస్తుందో. ఓకే ఓం ఆచార్యజీ, అది ఒకటి సందేహం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాణాయామ మంత్రాలను మరి సప్త వ్యావృత్తులు అనాలనా అనకూడదా? చెప్పాడు కదా దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం పంచమ సముల్లాసంలో చెప్పాడు కదా. ఇది ఓం ప్రకాష్ కల్పించింది కాదు కదా. ఆ రెండుకి కూడా అనొచ్చా ఆచార్య? అనొచ్చు. మార్జన మంత్రాలు ప్రాణాయామ మంత్రాలను కలిపి సప్త వ్యావృత్తులు అని చెప్పుకోవచ్చు కదా. మళ్ళీ దేనికి అదేనండి. వ్యాపృతి అంటేనే నిరంతరం కొనసాగే సక్రియాత్మకంగా ఉండేది జీవాత్మనే కదా. ఆ జీవాత్మ చేసే క్రియ ఏ విధంగా తను సాధించాలి. నా సందేహం ఏంటంటే ఇప్పుడు ప్రాణాయామ మంత్రాలను కూడా పిలవచ్చు కదా అనేది ఒకటి. ప్రాణాయామ మంత్రాలను పిలవచ్చు, కాకపోతే ఈ మార్జన మంత్రాల్లో ఏంటంటే ఈ యొక్క 8వది ఉన్నది కదా, 8వది ఉన్నది గమ్యానికి చేరుకునేటువంటిది, ఈశ్వర ప్రాప్తి అనేటువంటిది 8వది. దేహాతీతంగా ఈ వ్యాహృతులన్నీ దేహంలో వ్యాహృతులన్నీ దేహంలో కొనసాగుతాయి, కానీ దేహాతీతమైనటువంటిది ఖం బ్రహ్మ కదా, ఈశ్వర ప్రాప్తి కదా. అదే సంధ్యోపాసన ఉపస్థాన చివరి మంత్రం ఉదు వయం తమసస్వరిస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యం అగన్మ. ఆ సూర్యుని వరకు చేరుకోవాలి. అక్కడ ఉన్నాడు. అక్కడికి ఎందుకు చేరుకోవాలంటే ఋగ్వేదం 10వ మండలం 4వ మండలము 26వ సూక్తం ప్రథమ మంత్రంలో అహం మనురభవం సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్రహ, నేను సూర్యుని యొక్క పరిధిలో ఉన్నాను. అందుకని మనల్ని అందరూ అక్కడికి రప్పించుకుంటున్నాడు. ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పాడు కదా, ఓం ప్రకాష్ చెప్తున్నది ఏంటంటే నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తుంటే అనంటే ఈ సంధ్యోపాసన, ఈ వేదముల జ్ఞానం, వీటన్నింటితోటి నన్ను మెప్పిస్తున్నాడు.
మెప్పించి తన చెంతకు యథార్థం. సూర్యం అగన్మ జ్యోతి వృత్తమం అక్కడికే రప్పించుకుంటున్నాడు కదా అందరినీ. అవును ఆచార్య. ఇది రహస్యం. ధన్యవాదాలు. ఇంకా సమయం అంతా అయిపోయింది, ఇంకేమైనా ఉంటే అడగండి. ఇంకా సమయమే లేదు ఆచార్య, సంధ్య కొరకు సమయం మంచిగా ఇవ్వాలా. ఇవాళ యజ్ఞం చేయడానికి మరి 10 ఉంది నిమిషాల కాదా? సమయం కొరకు ఇస్తే అగ్నిహోత్రం చేయడానికి ఎవరు? యజ్ఞం చేద్దాం ఆచార్య. నిన్న ఉంది కదా ఆచార్య, నిన్న అయిపోయింది కదా అమావాస్య. ఏంటి నిన్న? అమావాస్య నిన్నటి 2 రోజే రోజులు కదా. ఉండే కదా అమావాస్య ఆచార్య. మరి ఇవాళ నిన్నటి ఉగాది రోజు కదండి. మేము నిన్న చేసినాం మరి. నిన్న చెప్పేది మర్చిపోయారు అందరూ. సంవత్సరాలు చేద్దామన్నారు ఆచార్య. నిన్ననేమో అది 8 తర్వాత వచ్చింది అమావాస్య. ఇవాళ మరి 7 వరకు ఉంటున్నది. 7-6 నిమిషాల వరకు ఉంటున్నది ఇవాళ ఉదయం. సరే, మరి ఎవరు సిద్ధంగా లేకపోతే ముందుకెళ్ళండి. ఊరికి కూర్చుంటే ఏమొస్తుంటది? ఏదైనా గేయమైన పాడండి, లేదంటే మరి ఆచార్య, అమ్మా ఇప్పుడు ఉగాది అంటే ఓం ఆచార్య, అమ్మా ఆచార్య ఉగాది గురించి ఇప్పుడు 6 గంటలు ఉంటాయంటే ఇవాళ అమావాస్య. మరి అమావాస్య ఉగాది ఎట్లా చైత్ర మాసం అని అంటాం కదా ఆచార్య, ఎట్లా మరి? అమ్మగారు ఉదయము 7-6 నిమిషాల వరకు విశ్వావసునామ సంవత్సరము, శిశిర ఋతువు, పాల్గొన మాసము, అమావాస్య అయిపోతుంది. ఇక 7 గంటల 6 నిమిషాల సెకండ్ నుంచి 6 నిమిషాల తర్వాత సెకండ్ నుంచి వచ్చేటువంటిది ఈ పరాభవనామ సంవత్సరము మరియు చైత్ర మాసము, వసంత ఋతువు, శుక్లపక్షము, ప్రతిపద, కొత్తదనం. అట్లా వస్తుందా ఆచార్య? ఏమంటారమ్మా? అట్లా వస్తుందా మరి? అట్లా వస్తుందా? ఇప్పుడు అట్లా వస్తుందా? అదేంటండి, కాలమే అది కదా చెప్పేది మనం. అమ్మగారు కాదమ్మా, ఇది ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ఏమనుకుంటామంటే మంచిగా విశ్రాంతి తీసుకోవాలి, తృప్తిగా నిద్రపోవాలి అనుకుంటాం. కానీ మీరు ముహూర్తంలో లేచి ఇప్పుడు సత్యార ప్రకాశం పాఠం వినడం అనేటువంటిది ఇది ఎట్లా సంభవం అవుతుంటది? జరుగుతుంది కదా. అందుకని ఇప్పుడు ఏంటంటే సూర్యుడు ఫల్గుణ నక్షత్రం నుంచి ఆ పరిధిని దాటేసి చిత్ర నక్షత్రం పరిధిలోకి వెళ్తున్నాడు కాబట్టి చైత్ర మాసం. ఇప్పుడు ఏంటంటే ఇట్లా వేళ్ళు ఉన్నప్పుడు ఈ వేలును దాటేసి ఇట్లా నడుస్తూనే ఉన్నాడు. గ్రహాలన్నీ ఒకదానికొకటి నడుస్తూనే ఉన్నప్పుడు అది సంభవం అంటే సంభవం అయితేనే కదమ్మా ఇదంతా జరుగుతుంది. అంతే. ఉగాది గురించి ఒక 2 మాటలు చెప్పండి. ఉగాది అంటే ఈ యుగం యొక్క ఆరంభం మొట్టమొదటి రోజు, ఆర్య సమాజం స్థాపించిన రోజు. మరియు ఈ కొత్తదనంలో ఏంటంటే ఈ సూర్యుడు తిరుగుతూ భూమి తిరుగుతూ సూర్యుని అనుసరించినటువంటి రోజు యుగం యొక్క ఆరంభం. యుగం అంటే కలియుగం ఆరంభమా? మరి కలియుగం అని కాదు, అంటే జీవయుగం. కాలం గురించి చెప్తున్నాడు కదా, దేన్ని అనుకోవాలా? అంటే ప్రాణులు ఉద్భవించినటువంటి మొట్టమొదటి గుర్తించినటువంటిది యుగం ఆరంభం. ఈ ఆరంభించినటువంటి ఈ ప్రకృతి అంతా మొత్తం సస్యశ్యామలంగా పుష్కలమైనటువంటి అన్నవోషధులతో నిండి ఉండడం, ప్రాణులన్నీ తృప్తిగా ఉండడం, ఇటువంటిది ఆరంభించినటువంటిది. ఈ రహస్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం ఇహపరలోకంలో భూమి దూది పింజములాగా తిరుగుతూ సూర్యుని వెంటాడుతున్నటువంటి వేదమంత ప్రమాణంతో చూపించాడు ఓంప్రకాష్. చూడండి దాంట్లో చిత్రంగా. ఈ యొక్క ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరంలో కొత్త చింతపండు వస్తుంటది, కొత్తగా బెల్లం వస్తుంటుంటది, మామిడికాయలు, అన్ని కొత్త రుచులు, అన్ని షడ్రుచులతోటి ఈ యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతూ ఉంటుంటది. ఇక ఎవరైతే
ఎవరైతే ఈ యొక్క ఆంతరిక రహస్యం గురించి తెలుసుకోలేరో వారు పరముఖ ప్రేక్షతో విదేశీ బానిసత్వ బుద్ధితోటి మీరిస్తేనే మా జీవితం గడుస్తుంది, మీ వల్లనే మా పూట గడుస్తుంది అనేటువంటి పరముఖ ప్రేక్షకంగా ఉండేటువంటి ఈ క్యాలెండర్ను చూసి చేసుకునేటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఇది ఏప్రిల్ నెలలో దాదాపుగా వస్తుంటుంటది కాబట్టి ఏప్రిల్ ఫూల్ అని అంటే తెలివి తక్కువ వారు ఈ ఉగాది చేసుకునే వారని ప్రకృతి పరకంగా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు రైతులందరూ పంట చేలలో నుంచి పంటలు తీసుకున్నారు, మరి వరి నాట్లు వేస్తున్నారు కొత్తగా. మరి బడి పిల్లల యొక్క సంవత్సరిక పరీక్షలు అయిపోతున్నాయి. ఈ రకంగా ప్రతిదీ చెట్ల మీద ఆకులన్నీ రాలిపోతున్నాయి, కొత్త చిగురు వస్తుంది. మరియు రైతుల ఈ పాత ఖాతాలన్నీ అయిపోతున్నాయి, కొత్త ఖాతాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ రకంగా అన్ని రకాలుగా కొత్తదనంతో బడులు కొత్తగా ప్రారంభమవుతుంటాయి, రైతుల ఖాతాలు కొత్తగా వస్తుంటాయి, వృక్ష వనస్పతుల మీద చిగురాకు వస్తుంటుంటది. అన్ని కొత్తదనంలో ఉంటది అంటారు. అన్ని కొత్తదనంలో ఉన్నది కాబట్టి ఇది దీన్ని ఉగాది అని అన్నారు. ఉగాది యుగాది రెండు ఒకటే కదా? రెండు ఒకటే, పలక రాకుండా అలా పలుకుతుంటారు. ఇంకా ఒక మనోరంజనం ఏంటంటే, నేను పతివ్రతను, అసలు ప్రతివ్రత అంటేనే నేను. నన్ను మించిన ప్రతివ్రత ఎవరైనా ఉంటారా చెప్పండి? అసలు ప్రతివ్రతానికి ప్రత్యేకత వచ్చిందే నా వల్ల అని ఎవరైతే తన ప్రత్యేకత గురించి చెప్పుకుంటుంటారో, అంటే వాళ్ళు బానిసత్వ దాంట్లో ఉండి జనవరి 1ని కొత్త సంవత్సరంగా భావించేటువంటి వారు ఉగాదిని హేళన చేయడం ఇటువంటిది అన్నమాట. అందుకని ఉగాదిలో ఉన్నటువంటి కొత్తదనం జనవరి 1లో ఏమున్నది చెప్పండి? కొత్తదనం ఏమున్నది? లేదు. ఇప్పుడు రాజమేన్న గారు మాట్లాడినటువంటి దానికి సమాధానం ఏంటంటే, వాళ్లకు దాంట్లో ఇది ఎలా సంభవం, ఎలా ఉంటుంటది, ఏం కొత్తదనం ఉంది? బడిలో కొత్తదనం ఉందా? పిల్లలకు కొత్తదనం ఉందా? రైతులకు కొత్తదనం ఉందా? వృక్ష వనస్పతుల్లో కొత్తదనం ఉందా? దేంట్లో కొత్తదనం ఉంది? సూర్యుడు భ్రమణంలో కొత్తదనం కూడా లేదు కదా, ఏది లేదు. అదంతా అజ్ఞానం. అందుకని మనము విజ్ఞానవంతంగా ఈ యొక్క షడ్రుచులతోటి పంచాంగం తెలుసుకోవడం అంటే, నాకు ఉద్యోగం వస్తుందా, ఓంప్రకాష్ నీకు ఆశ్రమం వస్తుందా ఈ కొత్త సంవత్సరం, ఇది కాదు పంచాంగం. ఇదంతా ఫలిత జ్యోతిష్, ఇది మూర్ఖత్వం. అక్కడ గ్రహాలు ఏ రకంగా తిరుగుతున్నాయి, సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తున్నాడు, ఏ వాతావరణంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, వర్షాలు పడవా అనేటువంటిది ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకోవడం. అంతేగాని ఇది ప్రజలు భావించేటువంటి ఫలిత జ్యోతిష్యం మాత్రం కాదు. అదంతా పంచాంగములు అన్నారు ఒక మాట, వాటి పేర్లు చెప్పండి. పంచాంగము అనేదానికి తిథి, నక్షత్రము, వారము, కరణము, ముహూర్తము, రాశి, యోగము. ఇంకెక్కువ అయిపోయాం మళ్ళా. ఇక్కడ ఏంటంటే తిథి దేవత కలిపి 1, నక్షత్ర దేవత కలిపి 2, యోగము నక్షత్ర యోగం 3, వారము, ముహూర్తం. ఇది చాలా బాగుంది. అదే కొన్ని రోజులు నడిపించాను కదా, పంచాంగం అంతా నడిపిస్తే చాలా అద్భుతంగా అనిపించింది. కానీ ఇప్పుడు సమయం లేదు. ఈ ఆశ్రమంలో సమయం ఉన్నది, కానీ ఆవుల కాడ చూసుకోవాల్సి వస్తున్నాయి కాబట్టి అది ఆ సమయం పంచాంగం కూడా పెట్టలేకపోతుంది. వారిని శ్రీనివాస్ గారికి చెప్తే వారికి అర్థం కావట్లేదు. ఎవరైనా ఉంటే చెప్పడానికి వస్తుంటారు. కొన్ని సంవత్సరం పెట్టారు కదా ఆచార్యజీ. అదే పెట్టాలని ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉదయం 3:30 నుంచి మొదలుకొని 11 గంటల వరకు అసలు వేరే పని చేయడానికి వీలు లేదు. మీరే గృహస్థు, మీరే అన్ని వంట చేసుకోవడం, వాళ్ళ కళ చూసుకోవడం, అన్ని పనులు ఉంటున్నాయి కాబట్టి వీడియో చేయడం, వీడియో అప్లోడ్ చేయడం, దాన్ని పేరు పెట్టడం, అన్ని ఆలోచనలు ఉంటాయి కాబట్టి తీరిక లేదు. మరి ఆ పంచాంగం అది ఉదయం పూట ఇస్తేనే ఉపయోగపడుతుంది అందరికి. ఇంకా సాయంత్రం ఎప్పుడు పెడుతుంది దానివల్ల. దాని మీద ఒక 5-10 నిమిషాలు
మీరు వ్యాఖ్యానం చేసి దాంట్లో పెట్టండి, మేము చదువుతాం అందరం. అది పుస్తకం తయారైంది. ఇప్పుడు ఏంటంటే అది అది జ్యోతిష్ చంద్రిక పేరుతోటి తయారైంది. ప్రతి ఒక్కరు ముహూర్తాలు పెట్టచ్చు, ప్రతి ఒక్కరు అన్ని చూసుకోవచ్చు, ఎవరి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత సరళంగా అన్ని సిద్ధంగా ఉన్నాయి, కానీ అవి ఎలా అమల్లోకి రావాలో తెలియట్లేదు. అది వడ్డించుకోవటమే ఆలస్యం ఆచార్జీ, వడ్డించుకోవటమే ఆలస్యం. అదే మరి మనకు ఒకటి గుర్తింపు వస్తే దానితో అన్ని బయటకు వస్తుంటాయి ఒకటి. సరే, మంచిది. ఓం ఆచార్య, పరమాత్ముని సేవకు సహకరించాలి, తప్పకుండా గుర్తింపు వస్తాను నేను ఆశిస్తున్నా ఆచార్య. తప్పకుండా ఫలితం వస్తాను నేను ఆశిస్తున్నా. వాళ్ళు కూడా మార్పు వస్తుంది. ఈ యొక్క తపోవనంలో ఉన్నటువంటి సభ్యులలో మార్పు వస్తుంది. మీరు నిష్కామ సేవ చేస్తున్నారు, తర్వాత ఆశ్రమాల సేవ చేస్తున్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారు. తప్పకుండా పరమాత్మకు ఫలితం ఇచ్చిన ఆచార్య. అది నా గోసేవ కూడా చేస్తున్నా. అది విశేషమైన లాభం. గోసేవ అందరికి దొరకదు ఆకాది. నేను గోసేవ చేయాలంటే నేను చేయలేను, కానీ మీకు ఆ పరమాత్ముడు కల్పిస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ చేసిందంటారు కదా ఆచార్జీ గోసేవ. సమయం నాస్తి. ఓం ఆచార్య, పరాభవ యొక్క అర్థం చెప్పండి ఆచార్య. పరాభవం అంటే ఓటమి అని అంటారు కదా ఆధ్యాత్మికంగా అర్థం. ఇప్పుడు జీవితంలో ఓడిపోకూడను. ఇది వరకు విరోధి నామ సంవత్సరం వచ్చింది, ఇంకా చాలా వేరే వేరే పేర్లు ఉన్నాయి కదా, వికృతి నామ సంవత్సరం, అవన్నీ వచ్చినాయి కదా. అదే రకంగా ఈ పరాభవము అనేటువంటిది ఏంటంటే, మన వ్యవహారాన్ని చూసి పరిస్థితులు పరాభవం కావాలి ఈ సంవత్సరం అంతా. అంతేగాని పరిస్థితిని చూసి వ్యక్తులను చూసి మనము పరాభవమయ్యి హతాశులం కావద్దు. అది గుర్తుపెట్టుకో. ఉండాలి. అంటే మన దినచర్యను చూసి, మన జీవన ఆధారాన్ని చూసి ఎదుటి వాళ్ళు పరాభవం కావాలా, ఆ విధంగా నడక ఉండాలి. పరిస్థితులు పరాభవం కావాలి. మునిగారు, పరిస్థితులు పరాభవం కావాలి, కానీ ఒక వ్యక్తి పరాభవం కావాలని అంటే ఇంటింటి గొడవలు అవుతుంటాయి స్వామి ఇట్లా చెప్తుంటే. కాదండి, మనకి ఏదైనా కూడా పరిస్థితులు జడ పదార్థం, పరిస్థితులు ఎలా పరాభవం అవుతాయి అంటే ఇప్పుడు ఇక్కడ రహస్యం ఏంటంటే, ముహూర్తం అంటే ఏంటి? ముహూర్తం అంటే ఏంటిది? గ్రహణం అంటే ఏంటిది? ఆ గ్రహణం ఎక్కడో జరిగేటువంటిది. ఒక గ్రహానికి ఇంకొక గ్రహం అడ్డం వస్తున్నప్పుడు ఇక్కడ పుట్టేటువంటి శిశువుకు మొర్రిపోతున్నది. ఇది గమనించట్లేదు. మూతి పగిలిపోవడం, తినేటువంటి వారికి మూతి పగిలిపోవడం, పశువులకు కానీ మనుషులకు కానీ అది జరగడం, అక్కడ గ్రహాల ప్రభావం, ఆ గ్రహణ ప్రభావం ఇక్కడ జరుగుతుందా లేదా? మరి అందుకని ఈ రకంగా ఇవన్నీ జరుగుతుంటే, పరిస్థితులు అంటే మనకి ఏవైతే అనుకూల పరిస్థితులు వస్తే మనం ఉప్పొంగి ఉత్సాహపడి ఏ రకంగానైతే ఆనందంగా ఉంటామో, విపరీత పరిస్థితులు వచ్చినప్పుడు నీరస నిస్తేజంగా, కోపంతో, ఉద్రేకంతో, ఈర్ష్యాద్వేషాలతో ఉంటుంటాము. ఆ పరిస్థితులు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి మన ఆచరణ వ్యవహారంతో ఆ పరిస్థితుల్లో పరాభవం పొంది మనం మంచిగా సుఖంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. కొంత యోచన చేస్తే కానీ కొన్ని పదాలకు అర్థం సరైనదిగా మనం అనుకోమండి. విడిగా వినే మాటలను బట్టి అయితే మాత్రం కుదరదు. మనకు కూడా కొంత యోచన అయినప్పుడు. 6 దాటిపోయింది. 4 ఇప్పుడు వినండి, ఎప్పుడైనా కూడా యజ్ఞం చేసుకునేటప్పుడు పౌర్ణమి ప్రారంభమయ్యేటువంటి దశలో పౌర్ణమి యజ్ఞం చేయాలి. అమావాస్య ముగుస్తున్నటువంటి క్షణంలో అమావాస్య యజ్ఞం చేయాలి. చీకటి మన జీవితంలో ఉండకూడదు, వెలుగు నిండుతుండాలి. ఇది రహస్యం. అమావాస్య యజ్ఞం చేసినప్పుడు సాయంత్రం చేయాలి. సాయంత్రం కాదు. ఇప్పుడు రాజమణమ్మ గారు అడుగుతున్నటువంటిది ఏంటంటే, ఈ యొక్క అమావాస్య ఇవాళ క్యాలెండర్లలో అన్నిట్లలో సూర్యోదయ సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ దినమంతా అదే తిథి. అవును.
అట్లా భావించుకోవడం జరుగుతుంటది. అది మూర్ఖత్వం అని చెప్పేసి అవునా ఆచార్జీ, మరి అట్లనే అనుకున్నాం కదా, అదే దాన్ని బట్టి అడిగా నేను. మరి అది తప్పు కదా అమ్మగారు. అది ఇప్పుడు తీసుకోకూడదు కదా మరి సూర్యోదయంలో ఏది ఉంటే అదే అనేది తెలుసు ఆచార్జీ, ఇంతకు ముందు కూడా చెప్పిండ్రు. అవును, చెప్పడం ఏంటంటే అది బండ గుర్తు, అసలే గుర్తు పెట్టుకోని దానికి ఇదైతే ఒక బండ గుర్తుగా ఉంటుంటది కదా. అసలే 2 కన్నులు కనబడిన దానికి ఒక కన్ను కొంచెం మెల్లమెల్లగా కనబడుతుంది కదా, మెల్ల కన్ను, అదైతే నయం కదా. అందుకని ఆ రకంగా, అంతేగాని మరి ఇన్ని రోజుల నుంచి అట్లనే అనుకున్నాం ఆచార్జీ, అందుకే నేను. అమ్మగారు, అనుకోవడం వేరు, జరగడం వేరు. మనం అనుకున్న ఆ గ్రహాలు తిరగక మానవు, ఆ పరివర్తనం జరగక మానదు. అందుకని మరి కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. అమ్మగారు కాలక్షేపంతో సాగదీయకండి. అదే ఇంకా ముందుకు పోయి. ఓం ఆచార్య ఉమ్మడి గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య ఈరోజు సత్సంగం లోపల మనము కొన్ని సందేహాలు నివృత్తి చేసుకున్నాము. 7 అంతస్తుల అంతర్యాత్ర మీద ప్రాణాయామ మంత్రాలను వ్యాహృతులు ఎందుకంటారు, తర్వాత 8 అంగుళాలది ఏది మార్జన మంత్రంలో 8 మంత్రాలతో ఉన్నాయి. 8 మంత్రాల్లో ఎందుకు 8 ఉన్నాయి? అంతర్యామిని మనం చేరుకోవాలంటే 8 మట్టి ఎక్కాలి కదా. ఆ విధంగా కొన్ని అంతర్రహస్యాలు తెలుసుకున్నాము. తర్వాత ఋషి దయానందని యొక్క గొప్ప రహస్యము, నల్ల గొంగడు ఎందుకు కప్పుకున్నాడు, అది ఇక్కడ ఇంతవరకు ఎక్కడేం లేదు. 74 సంవత్సరాల జీవితం అయిపోతుంది, కానీ నల్ల గొంగడు ఎందుకు కప్పుకోండి అనేది ఎవరు చెప్పలేదు, అక్కడ వెళ్ళలేదు. కాబట్టి అజ్ఞానాన్ని దూరం చేసుకుని జ్ఞానంలోనికి వెళ్ళి పరమాత్మ దర్శించాలనే భావన వ్యక్తం చేశారు. వారికి మరోసారి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1, 2 వినాయక ప్రార్థన. ఉగాది గురించి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఉగాది సూర్యుడు, వారు ఏమన్నారు, ఆచార్య గారు ఏమంటే, సూర్యుడు ఉన్న స్థలంలోనే ఉంటాడు, పృథ్వీ చుట్టూ తిరుగుతూ ఉన్నది, నక్షత్రాలు తిరుగుతున్నాయి, గ్రహాలు తిరుగుతున్నాయి, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నాడు, ఏది కూడా ఆగడం లేదు. అన్ని పరమాత్మ కృపలనే ఈ యొక్క పరివర్తన జరుగుతుంది. కాబట్టి దాని ప్రకారంగా మనలో మార్పు తెచ్చుకోవాలి, కానీ ప్రకృతిలో మార్పు కాదు. ఈ విధంగా ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1, 2 వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన గురువారము. ఎవరైనా యజ్ఞం చేయడానికి సిద్ధంగా యజ్ఞం చేయడానికి సిద్ధంగా ఉంటే వారు యజ్ఞం చేస్తే అయిపోతుంది. అమ్మా ఈరోజు రెండో అమ్మ రాజమణమ్మ గారు, పద్మజమ్మ గారు చెప్తా అంటున్నారు, చెప్తారా అమ్మ మీరు? వారు యజ్ఞం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నారు. వారు యజ్ఞం చేయడానికా? మరి ప్రాణవముని గారు ఆశ్వాసనం ఇచ్చారంట మొన్న, ఈసారి అమావాస్యకు చేద్దాము ఆచార్య గారు అన్నారు. ఆల్రెడీ నేనే చేసాము ఆచార్య. ఆచార్య ఉన్న వాళ్ళు చేయండి ఆచార్య, 2 రోజులు చేయండి ఆచార్య. మరి సందేహాలు చేద్దాం. నేను ఉంటా ఆచార్య, తప్పకుండా ఉంటా. సందేహాలు ఇంకా ఎవరన్నా తయారైతే సిద్ధంగా అండి. 19 తారీఖు అన్నారు మీరు మొన్న, అందుకోసం మేము సిద్ధమైన యజ్ఞం చేసుకోండి. మీరు సిద్ధంగా ఉన్నారా? అవును, 2 ఉన్నారు. ఇంకెవరన్నా సిద్ధమైతే వరలక్ష్మి గారు ఉంటే వారు సిద్ధంగా అండి. ఇంకెవరన్నా కానీ ఉండే ఈలోపు సంధ్యాపాసన రాజమమ్మ గారు చేపిస్తారు, రాజమమ్మ గారు చేపిస్తారు. మీరు మిగతా యజ్ఞం కొరకు సిద్ధం చేసుకోండమ్మా. ఓం సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం, పుట్టబోయే శిశువు యొక్క ఆత్మభావన ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కొరకు ఉపస్తరణంగా పరుచుకొని ఉన్నావా స్వామి, ధన్యురాలును. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, ఆత్మరక్షక ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలును. ఓం సత్యం యశః శ్రీర్మయ శ్రీ శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము యశస్సు ధనైశ్వర్యాలు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. ఆచమన మంత్రం. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ ద్వారా పరమాత్మ చేపిస్తున్నాడు.
చూసుకునేది. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనైనందున శిశువు యొక్క అభ్యర్థన. ఓం శన్నో దేవి రభిష్టయ ఆపో భవంతు పీఠయే శయ్యో రభిశ్రవంతు నః. యజుర్వేద మంత్రం 36వ పుట 3వ మంత్రం. ఓం దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జల స్రవములను నాకు అందుబాటులో స్రవింపజేశావు స్వామి. తదస్తు. అదుగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని సన్యపానము చేయము. అంగస్పర్శ మంత్రములు. నాకు తల్లిదండ్రియు మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మ ప్రసాదించు మీ ఈశ్వరావు వాచ. తదస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జర మరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించుముగాక. 7 వరకు అమావాస ఉందంటే. ఓం వాకు ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి. మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, ఉద్గీనత, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. ముఖద్విషి. యజుర్వేద మంత్రము 21వ అధ్యాయము 5వ మంత్రం. భక్ష అవివేక బుద్ధి, అభిష్ట పదార్థ సేవనలో జీవహింస, అనారోగ్యము, మృత్యు దుఃఖ మార్గ, అసంతృప్తి దశ మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గము స్వనియంత్రణలో అహింస, ఆరోగ్య, దీర్ఘాయు ప్రదాయక పదార్థ సేవనమే అసంతృప్తికర జీవితం. ఓం ప్రాణ పీల్చుకున్న శ్వాసను వదలాలని, వదిలిన తర్వాత ఊపిరి పీల్చుకునే వ్యాకులత అసంతృప్తి, తదుపరి శ్వాసను పీల్చుకున్న నిర్మలత, పీల్చుకున్న ఊపిరి వదిలిన తృప్తి. ఓం చక్షు ఇదంటే అదంటే, ఇందులో ఏముంది, అందులో ఏముంది, ప్రతిదీ చూడాలని అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత ఒక తృప్తి, శాంతి. ఓం శ్రోత్రం ఇంద్రియ విన్న తర్వాత సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేద మంత్రం 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మలకు భౌతికంగా నన్ను ఒక వైపుకు దిగదార్చుతుంటే, మరొక వైపుకు మానవ జన్మలోని సందర్భోచిత పూజ, జప, ఉపాసన, ధ్యానం పేరుతో పూజారి ధర్మోపదేశం, యోగాచారుల రాయభారం ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావటం లేదు స్వామి. నాభిరిమే చిత్తం. సముద్రతే హృదయం అప్సంతః సంత్వా విశంతు ఓషధీరు తపః. యజుర్వేద మంత్రం 21వ అధ్యాయము 19వ మంత్రం. ప్రాణి జాతుల హృదయం అంతఃకరంలో కొలువై ఉచిత అనుచితాల ప్రోత్సాహ భయాల నీ హెచ్చరిక అమోఘము స్వామి. ఓం కంఠః ఆసౌ గ్రీవిచ్చ శ్రీణుః. యజుర్వేద మంత్రము 20వ అధ్యాయము 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంటిముఖల దిగువ స్థానము స్రవముల అవగమన మరియు భావ వ్యక్తీకరణ సందర్భ స్పందన గమనార్థం. ఓం శిరః నిర్మల హృదయము కుండా హతుకుల మస్తిష్కము కంటే పైకి వాయువును ఎక్కించు. శిరస్సు దేవనిలయం, ప్రాణముతో రక్షిస్తుంది పూర్తి మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుమే బలమింద్రియం. యజుర్వేద మంత్రం 20వ అధ్యాయము 7వ మంత్రం. బాహుభుజములు బలవర్ధకంగా ఉండునుగాక. ఓం కరతల కరపృష్ఠే కరచరణాల వ్రేళ్ల హర్షోత్సాహ ప్రకృష్టానంద యోగ సహనం. అలాంటి చేతుల్లోని నా కర్మ పురుషార్థము నిహితమై ఉంది. మార్జన మంత్రములు. ఓం భువ పునాతు శిరసి. ఓం భువ పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జన పునాతు నాభ్యాం. ఓం తప పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వాహ. ఓం మాహ. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఆగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ అభిద్ధాత్తపసోధ్వజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవ. ఓం సముద్రాధర్ణవాదతి సంవత్సరో అజాయత
అహోరాత్రాని విదదదిశ్యస్య విశతో వశి. ఓం సూర్యా చంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయతు దివించ పృథివించంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రములు. ఓం షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీఠయే శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమా మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షిత నిత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి పృతాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ధ్రువా దిగ్విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం వృద్ధ్వా దిగ్బృహస్పతిరధిపతి శీత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం జాతవేదసే సునవామ సోమమరాతియతో నిదహాతి వేదః సనపర్షదతి దుర్గాని విశ్వనావీవ సింధూం ధృతాదగ్నిః. ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరణస్య అగ్ని అప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్థ సుషచ్చ. ఓం ఉదత్తం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరి స్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవైద్యం పురస్తాత్ క్రముచ్చరతు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రభ్రవామ శరదాశతం అధీనామస్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణ మంత్రము. ఏ ఈశ్వర దయానిదే భగవత్కృపాయ అనేనా జపోపాసనాది ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడు, నీ కృపా కటాక్షం చే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ. ఓం షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఆది ముని తండ్రి ఉపాసన. ఇంట్లో ఉన్నారు ముందుగా. ఇప్పుడు అగ్నిహోత్రం ఎవరు చేస్తున్నారు? శ్యామలయ్య గారు, తర్వాత పద్మజామ్మ గారా? వరలక్ష్మి గారు కూడా చేస్తున్నారు. అమ్మా వరలక్ష్మి గారు కూడా. ఓకే. ఆచమనము ముందుగా ఒక 5 నిమిషాలు ఇస్తే మేము కూడా చేస్తాం ఆచార్య. మళ్ళీ అమ్మ కూడా అంటే రెడీ అయిపోయింది, మనం కూడా చేద్దామంటుంది. సరే చేయండి. అదే అంటారు. ఒక 2 నిమిషాలు మీకు
మాకు అవకాశం ఏంటి, మేము పెట్టేసి ఇస్తాం. ఓకే. ఒక పాట పాడాలన్నా మునిజీ గారు? పాడండి పాడండి పాడండి, శ్యామల గారు పాడండి. ఓకే, మంచి. ఓం నరనారీ మనులందరూను స్మరించుడి ఓం నామమును. నరనారీ మనులందరూను స్మరించుడి ఓం నామమును. ప్రాణాధారము రక్షకము దుఃఖారము సుఖదాయకము. ప్రాణాధారము రక్షకము దుఃఖారము సుఖదాయకము. ముక్తికి ఇది ఏ మూలమును స్మరించుడి ఓం నామమును. స్మరించుడి ఓం నామమును. అతి సరళము అతి సుందరము. అతి సరళము అతి సుందరము. అతి మధురము అతి పావనము. అతి సరళము అతి సుందరము. అతి మధురము అతి పావనము. అనగలుగును మూగవాడును స్మరించుడి ఓం నామమును. స్మరించుడి ఓం నామమును. ఋషులు మునులు దేవతలు. ఋషులు మునులు దేవతలు జపించిరి రాత్రింబవలో. ఋషులు మునులు దేవతలు జపించిరి రాత్రింబవలు. పలచెను రాముడు కృష్ణుడును స్మరించుడి ఓం నామమును. నరనారీ మనులందరును స్మరించుడి ఓం నామమును. స్మరించుడి ఓం నామమును. తుమ్మెదలు కల కోయిలలో. తుమ్మెదలు కల కోయిలలో. సముద్రములు జలపాతములు. తుమ్మెదలు కల కోయిలలో. సముద్రములు జలపాతములు. ఈ నామమునే పాడేను. ఈ నామమునే పాడేను. స్మరించుడి ఓం నామమును. స్మరించుడి ఓం నామమును. నరనారీ మనులందరును స్మరించుడి ఓం నామమును. కన్నులు మూసిన తెరచినను. కన్నులు మూసిన తెరచినను. ఊపిరి పీల్చిన వదలినను. కన్నులు మోసిన తెరచినను. ఊపిరి పీల్చిన వదలినను. కష్టములోను సుఖమునను. కష్టములోను సుఖమునను స్మరించుడి ఓం నామమును. స్మరించుడి ఓం నామమును. ఋషులు మునులు దేవతలు. ఋషులు మునులు దేవతలు జపించిరి రాత్రింబవలో. ఋషులు మునులు దేవతలు జపించిరి రాత్రింబవలో. తలచెను రాముడు కృష్ణుడును స్మరించుడి ఓం నామమును.
స్మరించుడి ఓం నామమును నరనారి మనులందరును స్మరించుడి ఓం నామమును స్మరించుడి ఓం నామమును స్మరించుడి ఓం నామమును స్మరించుడి ఓం నామమును. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. అన్నయ్య ఆస్తే ముందా ఇంకోటి వాడాలా, అయిందా మీది? అయిపోయింది. ఇంకొకటి వాడండి, కౌంటర్ అయిపోయింది. వాడాలా? ఆ, ఈశ్వరికి స్తుతి ఒకటి హిందీ భజన. కైసా సుందరు కేలు రచాయా హై తూనే భగవన్, కైసా సుందరు కేలు రచాయా హై తూనే భగవన్, करते है तेरा गुनागान, करते है तेरा गुनागान, चम 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 वर्षये कोयल सुंदर रागा सुनाए, कोयल सुंदर रागा सुनाए, आपू हंगुर हनार बनाए, आपू अंगुर हानर बनाए, रंगू बिरंगे फूल खिलाए, रंगू बिरंगे रंगे फूल खिलाए, ऋषि मुनि और योगी सारे, ऋषि मुनि और योगी सारे करते हैं तेरा ध्यान, करते हैं करते हैं तेरा गुणगान, कैसा सुंदर खेल रचाए है तूने भगवन, कैसा सुंदर खेल रचाए है तूने भगवन, ऋषि मुनि और योगी सारे करते हैं तेरा ध्यान, करते हैं, मनुष्य चोला अजाब बनाए, सूही दागा न हाथ लगाए, मनुष्य चोला हवा अजाब बनाए, सूही दागा न हाथ लगाए, सन्नाडी का जालू बिछाए, सन्नाडी का जालू बिछाए, आत्मा को उसमें दिल लगाए, द्वार बनाए तूने इसको नाको हमको और कान, करते हैं तेरा गुनागान, कैसा सुंदर खेल रचाए है तूने भगवन, परोपकारो जो करते जाए, सत्य धर्म को सो अपना अपना वे, द्वारू तेरा जो भी है जीवन अपना सफल बनाए, शाप सवेर करते जो जाते तेरा ही गुनागान, करते है तेरा गुनागान, कैसा सुंदर खेल रचाए यही तूने भगवन, करते है तेरा गुनागान, कैसा सुंदर खेल रचाए है तूने भगवन, है तूने भगवन। ओम నమస్తే ఆచార్య. ఆరంభ కరు. అమ్మగారు పాడిన పాట ఎలా ఉన్నది, పాడాల్సింది అంటే దానికి రేపు తెలుస్తాను. ఆచమనం చేయండి. ఆచమనం. ఓం అమృతో వస్త్ర నమసి స్వాహ, ఓం అమృతాపిధానమసి, తప్పిపోయినా ఆచార్జీ? ఓం అమృతాపిధానమసి స్వాహ, ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ.
अथांगस्पर्श ओम वाङ्माश्यस्तु ओम नसोर्मे प्राणोऽस्तु ओम अक्ष्णोर्मे चक्षुरस्तु ओम कर्णयोर्मे श्रोत्रमस्तु ओम बाह्वोर्मे बलमस्तु ओम भूर्भोर्म भुजोऽस्तु ओम अरिष्टानि मेङ्गानि स्तनुस्तन्वामे सह सन्तु ఎవరైనా ఒక్కరు చెప్పండి ఓం ओम तत्सत् तत्सत् अद्य ब्रह्मणो अद्य ब्रह्मणो द्वितीये द्वितीये प्रहरोत्तरार्धे प्रहरोत्तरार्धे श्वेतवरः कल्पे श्वेतवराकल्पे सप्तमे वैवस्वता सप्तमे वैवस्वता मन्वन्तरे मन्वन्तरे अष्टाविंशतितमे अष्टाविंशतितमे कलियुगे कलियुगे कलिप्रथमचरणे कलिप्रथमचरणे एको वृन्दः एको वृन्दः सप्तनवति सप्तनवति कोट्या कोट्या एकोन एकोन त्रिंशत् त्रिंशत् लक्ष लक्ष एकोन एकोन पञ्चाशत् पञ्चाशत् सहस्र सहस्र षड्विंशति सप्तविंशति सप्तविंशति अमावस्या के लिए तो षड्विंशति है और उगादि के लिए तो सप्तविंशति दोनों ठीक है उत्तरा उत्तर एकशततमे एकशततमे सृष्ट्यब्दे दृष्ट्याब्दे वेदोत्पत्त्यब्दे वेदोत्पत्त्याब्दे जम्बूद्वीपे जम्बूद्वीपे भरतवर्षे भरतवर्षे भरतखण्डे भरतखण्डे आर्यावर्त आर्यावर्त पुण्यभूमौ पुण्यभूमौ नवदेहली मरुदेहली नवदेहली नवदेहली नामधेयस्य नामधेयस्य राजधान्याम् राजधान्याम् अंतर्गते अन्तर्गते मेरोः मेरोः दक्षिणदिग्भागे दक्षिणदिग्भागे कृष्णा गोदावरी कृष्णा गोदावरी मध्यदेशे नद्योर्मध्यदेशे मध्यदेशे ఇప్పుడు పాలమూరు వారు పాలమూరు చెప్పండి మిగతా వారు అమరావతి చెప్పండి భాగ్యనగరం వారు భాగ్యనగరం చెప్పండి నామధేయస్య రాజధాన్యాం అంతర్గతే ఇది రెండు మైకులు పెట్టకండి డిస్టర్బెన్స్ వస్తుంది ఉండండి చెప్పండి వారిది బంద్ చేసిన రాజధాన్యాం అంతర్గతే ఇప్పుడు వికారాబాద్ వాళ్ళు వికారాబాద్ మెడ్చల్ వాళ్ళు మెడ్చల్ ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ గోదావరి వాళ్ళు పశ్చిమ గోదావరి ఎవరి జనపదం వారు చెప్పండి నామధేయస్య మహాజనపదే అంతర్గతే ఎవరి మండలాన్ని వారికి చెప్పండి నామధేయస్య మహామండల అంతర్గతే ఎవరి ఊరి పేరు వారు చెప్పుకోండి సికింద్రాబాద్ సాయినాథ్ కాలనీ నామధేయస్య గ్రామే కాలనీ ఉన్న వాళ్ళు వీధి పేరు చెప్పండి మీ కాలనీ పేరు చెప్పుకోండి ఎవరి ఇంటి పేరు వారు చెప్పుకోండి బాణాల కాదు బాణాల శ్రీ గాయత్రి నిలయం ఓంకార నిలయం అని చెప్పినాం కదా ఓంకార నిలయే యజ్ఞమండపే మహాజన సన్నిధౌ స్వస్తి స్త్రీ చాంద్రమానేన వ్యావహారిక శ్రీ విశ్వావసు నామ సంవత్సరే उत्तरायणे అమావాస్య के लिए అమావాస్య గురించి చేస్తేనేమో శిశిర ఋతువు ఉగాది గురించి చేస్తేనేమో వసంత ఋతువు వసంత ఋతువు ఉగాది గురించేనా
అంటే ఈరోజు ఆరంభంతో ఉగాదిలో మనం చూస్తున్నాం ఆచారి. అమావాస్య గురించి చేస్తేనేమో ఫాల్గుణ మాసం, ఓకే. ఈ ఉగాది గురించి చేస్తేనేమో చైత్ర మాసం. ఓ ఆచార్య ఆ 2 మంత్రాలు ఇవ్వరాదా? ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చుగా, 2 ఉన్నాయి కాబట్టి ఇది అయిపోయే వరకు అది వస్తుంది. ఓకే. అమావాస్య గురించి ఏమో బహుళపక్షము, ఫాల్గుణ మాసం బహుళపక్షము. అవును. ఉగాది గురించి ఏమో చైత్ర మాసము శుక్లపక్షము. శుక్లపక్షం పాడమి తిథి. బ్రహ్మన్ దేవతాయం అంతర్గతే ప్రతిపదాయం తిథౌ, ఉత్తర భాద్రపద నక్షత్రం. బృహస్పతి వాసరే. బృహస్పతి వాసరం. ఏవం గుణ విశేషణ విశిష్టాయ. ఎవరి గోత్రం వారు చెప్పండి. గోత్రోత్పన్న పురుషులు చెప్పండి. గోత్రోత్పన్న. తాత పేరు చెప్పండి. బాణాల రాజయ్య. నామధేయస్య పౌత్రోహం. ఇప్పుడు శ్రీ చెప్పండి. మీ మామగారి పేరు చెప్పండి. ఎవరి? బాణాల నాగయ్య. మీ మామగారి పేరు కాదు, వాళ్ళ మామగారి పేరు. జయమ్మ గారు నాన్నగారి పేరు, మామగారి పేరు చెప్పండి. సోమరాజయ్య. నామధేయస్య పుత్రవధూ అహం. ఇప్పుడు మీ నాన్న పేరు చెప్పండి. బాణాల నాగయ్య. నామధేయస్య కీర్తిశేష. నామధేయస్య పుత్రోహం. ఇప్పుడు స్త్రీలు చెప్పండి. మీ భర్త పేరు చెప్పండి. నామధేయస్య ధర్మపత్ని అహం. ధర్మపత్ని అహం. ఇప్పుడు పురుషులు ఎవరి పేరు వారు చెప్పుకోండి. నామాహం. ఇప్పుడు స్త్రీలు ఎవరి పేరు వారు చెప్పుకోండి. నామ్నీం. అహం. అన్ని మీరే చెప్తారు. వాళ్ళు చెప్పేది మీరే చెప్తారు. మీరే చెప్తారు. వాళ్ళు నవ్వుతారు. వినబడేలా గట్టిగా చెప్తున్నా. సరే. వయం సర్వే ఆర్యజనాః నూతన సంవత్సర పర్వ సందర్భే బృహద్యజ్ఞం కరిష్యామహే. ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్ర. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా. హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్. సదాధార పృథివీం ద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. య ఆత్మదా బలదా యస్య విశ్వముపాసతే ప్రశిషం యస్య దేవాః. యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ. యః ప్రాణతో నిమిషతో మహిత్వైకైద్రాజా జగతో బభూవ. య ఈశే యస్య రిపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ. येन द्योरुग्रा पृथिवी च तृढा येन स्वस्थभितं येन नाकः. यो अन्तरिक्षे रजसो विमानः कस्मै देवाय हविषा विधेम. प्रजापतेन त्वदेतानन्यो विश्वा जातानि परिता बभूव. यत्कामास्तेजोमस्तन्नो अस्तु वयं स्यामवतयोरेणाम्. स नो बन्धुर्जनिता सविधाता धामानि वेद भुवनानि विश्व. यत्र देवा अमृतमानशानास्तृतीये धामन्नध्यैरयन्त. अग्नेन यस्पथारायि यस्मान् विश्वानि देववैनानि विद्वान्. युयोध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठान्तेन मुक्तिं विधेम. ఇది ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్రార్థ అగ్నిహోత్రం.
చెంచాలో కర్పూరం పెట్టుకొని వెలిగించండి. పుష్పమ్మ గారు వెలిగించండి కర్పూరం. ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వర్జౌరివ భూమ్నా పృథివీవ వరిమ్నా తస్యాస్తే పృథివీ దేవయజని పృష్ఠే అగ్నిమన్నాదమన్నాద్యాయాదధే. చిన్న చిన్న పుల్లలు పెట్టండి ఆరిపోకుండా. ఓం ఉద్భుజ్య స్వాగ్నే ప్రతిజాగృహే త్వమిష్ఠా పూర్తే సంసృజేథామయం చ అస్మిన్ చ దస్తే అధ్యుత్తరస్మిన్ విశ్వే దేవాయ జమానశ్చ సీదత. నమస్కారం చేయండి. నమస్కారం చేసి ఒక సమిధ నేతిలో ముంచి పట్టుకోండి. ఓం అయంత ఇధ్మా ఆత్మా జాతవేధస్తే నేధ్యస్వ వర్ధస్వ చేదవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేధయ స్వాహ. స్వాహ అనుకుంటూ పెట్టండి సమిధ. ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. ఇంకొక సమిధ తీసుకోండి, నేతులు ముంచి పట్టుకోండి. ఓం సమిధాగ్నిం దువస్యతా ఘృతైర్బోధేతాతిథిం హాస్మిన్ హవ్యాజుహోతన స్వాహ. ఇదమగ్నయే ఇదన్న మమ. ఓం సుసమిద్ధాయ శోచుషే ఘృతం తీవ్రం జుహోతన అగ్నయే జాత వేదసే స్వాహ. ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. మూడవ సమిధ తీసుకోండి చేతులు. ఓం తంత్వా సమిద్భిరంగిరో ఘృతేన వర్ధయామసి బృహచ్చోచాయ విష్ఠ్య స్వాహ. ఇదమగ్నయే అంగిరసే ఇదన్న మమ. నెయ్యి పలసగా లేకపోతే వేడి చేయండి. ఎవరికైతే కరిగిపోయి పలసగా ఉన్నదో వారు పంచగ్రత అవుతాయి. ఓం అయంత ఇధ్మా ఆత్మా జాతవేధస్తే నేధ్యస్వ వర్ధస్వ చేదవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేధయ స్వాహ. ఇదమగ్నయే జాతవేదసే ఇదన్న మమ. ఓం అయంత ఇధ్మా ఆత్మా జాతవేధస్తే నేధ్యస్వ వర్ధస్వ చేదవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేధయ స్వాహ. ఇదమగ్నయే జాతవేదసే ఇదన్న మమ. ఓం అయంత ఇధ్మా ఆత్మా జాతవేధస్తే నేధ్యస్వ వర్ధస్వ చేదవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేధయ స్వాహ. ఇదమగ్నయే జాతవేదసే ఇదన్న మమ. నా కంప్యూటర్ వినపడలేదు. ఓం అయంత ఇద్మాత్మా జాతవేదస్సే నేదస్వ వరదస్వ చేతవర్ధయ శాస్మాన్ ప్రజాపతిర్బ్రహ్మవర్చతే నాన్నాద్యేన సమేధయ స్వాహ. ఇదమగ్నే జాతవేదసే ఇదన్న మమ. ఓం అయంత ఇద్మాత్మా జాతవేదస్సే నేదస్వ వరదస్వ చేతవర్ధయ శాస్మాన్ ప్రజాపతిర్బ్రహ్మవర్చతే నాన్నాద్యేన సమేధయ స్వాహ. ఇదమగ్నే జాతవేదసే ఇదన్న మమ. ఓం అయంత ఇద్మాత్మా జాతవేదస్సే నేదస్వ వరదస్వ చేతవర్ధయ శాస్మాన్ ప్రజాపతిర్బ్రహ్మవర్చతే నాన్నాద్యేన సమేధయ స్వాహ. ఇదమగ్నే జాతవేదసే ఇదన్న మమ. అథ జల ప్రశేషణ మంత్రాః. ఈ కంప్యూటర్ ఓం అదిదే అనుమన్యస్వ. ఓం అనుమదే అనుమన్యస్వ. ఓం సరస్వతి అనుమన్యస్వ.
ఓం సవితాం రసవయజ్ఞం రసవయజ్ఞమదింబలాయ దివ్యో గంధర్వకేతవు కేతన్నః పునాతు వాచస్పతిరివాచన్న స్వదతు. కంప్యూటర్ నీళ్ళు జిల్లు. ముని గారు కంప్యూటర్ సహకరిస్తలేదు, ఫోన్ లోనే వచ్చినాను. అలాగే ఆచార్య. ఓ నాలుగు వైపుల నీళ్ళని జిలకరించండి. ఈశాన్య దిశ లోపల జిలకరించము. ఆకారవాద భాగవత మంత్రాహ అత. ఓం అగ్నే స్వాహ ఇదమగ్నే ఇదన్నమః. ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్నమః. ఓం ప్రజాపతే స్వాహ ఇదం ప్రజాపతే ఇదన్నమః. ఓం ఇంద్రాయ స్వాహ ఇదమింద్రాయ ఇదన్నమః. ఓం సోమద్రులు చేయండి. సూర్యో జ్యోతి 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 స్వాహ. ఓం సూర్యో వర్జో జ్యోతిర్వర్జ స్వాహ. ఓం జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహ. ఓం సగురుదేవేన సవిత్ర సగురుసతేంద్ర మధ్యాజుషానో సూర్యో వేదో స్వాహ. ఓం భూరగ్నే ప్రాణాయ స్వాహ అగ్నే ప్రాణాయ ఇదన్నమః. ఓం గోర్వాయ అపానాయ స్వాహ ఇదం వాయే అపానాయ ఇదన్నమః. ఓం జనాదిత్యాయ వ్యానాయ స్వాహ ఇదమాదిత్యాయ వ్యానాయ ఇదన్నమః. ఓం భోర్వస్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానగానేభ్యః స్వాహ ఇదమగ్నివాయువాదిత్యేభ్యः ప్రాణాపానగానేభ్యः ఇదన్నమః. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సర్వం స్వాహ. ఓం యాం వేదాం దేవగణః పితృచోపాసతే దయామధ్యమేదయాగ్నిమేదా వినంకురు స్వాహ. ఓం విశ్వాని దేవ సవితర గణితాని పరాసువా యద్భద్రం తన్నాసు స్వాహ. ఓం అగ్నేన సుపదారాయే అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ జయోదస్మద్యుపురాణమేనో భూయిష్టాంతే నమః విదేవా స్వాహ. తర్వాత ఆగార భాజావత్ మంత్రాహ. మన 4 మంత్రాలు ఇవ్వండి. సామర్థ్య వేది కేవలం నీతోటి ఇవ్వండి. ఓం అగ్నే స్వాహ ఇదమగ్నే ఇదన్నమః. ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్నమః. ఓం ప్రజాపతే స్వాహ ఇదం ప్రజాపతే ఇదన్నమః. ఓం ఇంద్రాయ స్వాహ ఇదమింద్రాయ ఇదన్నమః. మునిజీ సత్యవ్రత మంత్రాలు. సత్యవత మంత్రాలు. సత్యవత మంత్రాలు సామగ్రితో ఇవ్వాలి కదా ఆచార్య. అవునవును. అత సత్యవత మంత్రాః. ఓం అగ్నే వ్రతపదే వ్రతం ధరిష్యామి తత్తే బ్రబ్రవీమి తత్తే గేయం తేన రుద్యమిదం వందుతా సత్యపమి స్వాహ ఇదం అగ్నే ఇదన్నమః. ఓం వాయో వ్రతపదే వ్రతం ధరిష్యామి తత్తే బ్రబ్రవీమి తత్తే గేయం తేన రుద్యమిదం వందుతా సత్యపమి స్వాహ ఇదం వాయో ఇదన్నమః. ఓం సూర్యావ్రతపదే వ్రతం ధరిష్యామి తత్తే బ్రబ్రవీమి తత్తే గేయం తేన రుద్యమిదం వందుతా సత్యపమి స్వాహ ఇదం సూర్యాయ ఇదన్నమః. ఓం చంద్రావ్రతపదే వ్రతం ధరిష్యామి తత్తే బ్రబ్రవీమి తత్తే గేయం తేన రుద్యమిదం వందుతా సత్యపమి స్వాహ ఇదం చంద్రాయ ఇదన్నమః. ఓం వ్రతానాం వ్రతపదే వ్రతం ధరిష్యామి తత్తే బ్రబ్రవీమి తత్తే గేయం తేన రుద్యమిదం వందుతా సత్యపమి స్వాహ ఇదం ఇంద్రాయ వ్రతపదయ ఇదన్నమః. తర్వాత మళ్ళీ ఆగారవాద్య భాగవత మంత్రాలు 4 మంత్రాలు నీతోటి.
ఓం అగ్నయే స్వాహ ఇదమగ్నే ఇదన్నమమ ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్నమమ ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదన్నమమ ఓం ఇంద్రాయ స్వాహ ఇదమింద్రాయ ఇదన్నమమ. आजादी అమావాస్య ఆవుతులు अमावस्या ఇచ్చేస్తే मंत्र अजय आप बोलिए. అది ఏదైనా తీపి పదార్థం కానీ అన్నము కానీ ఏది లేని వాళ్ళు నెయ్యితోటి ఇవ్వండి. బెల్లం బెల్లం వేయచ్చు ఆచారి. వేయండి. బెల్లము గృహస్థులు కాబట్టి ఉడికిన పదార్థం వేస్తేనే బాగుంటాయి, ఇంట్లో ఉడికింది. సరే. ఓం యత్తే దేవ అకృణ్వన్ భాగధేయ మమ వాస్యే సంవసంతో మహిత్వా తేనానో యజ్ఞం పిప్రిహి విశ్వవారే రయిం నో దేహి సుభగే సువీరా. ఇదం అమావాస్య ఇదన్నమమ. ఓం అహమే మామావాస్య మామా వసంతి సుకృతో మాయి మే మయి దేవ ఉభయే సాధ్యాశ్చేంద్రజ్యేష్ఠా సమగచ్చంతి సర్వే. ఇదం అమావాస్య ఇదన్నమమ. ఓం ఆగన్ రాత్రి సంగమని వసూనామూర్జం పుష్టం వస్వావేశయంతి అమావాస్యాయై హవిషా విధేమోర్జం దుహానా పయసాన ఆగన్. ఇదం అమావాస్య ఇదన్నమమ. ఓం అమావాస్యేన త్వదేతానన్యో విశ్వారూపాని పరిభూర్జజాన యత్కామాసేజుమస్తన్నో వస్తు వయం స్యామ పతయోరైణాం. ఇదం అమావాస్య ఇదన్నమమ. ఓం అగ్నయే ఓం ఇంద్రాగ్నిభ్యాం ఓం విష్ణవే. ఇప్పుడు ఆగారవాద్య భాగవతి. ఓం అగ్నయే స్వాహ ఇదమగ్నయే ఇదన్నమమ. ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్నమమ. ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదన్నమమ. ఓం ఇంద్రాయ స్వాహ ఇదమింద్రాయ ఇదన్నమమ. ఇప్పుడు ఇది బలివేష దేవ యజ్ఞం. అన్నం ఉన్న వాళ్ళు అన్నంతో వేయండి, ఏది లేకపోతే నెయ్యితో వేయండి. నెయ్యితోటి. సరే. ఓం అగ్నయే స్వాహ. ఓం సోమాభ్యాం ఓం విశ్వేభ్యో దేవేభ్యః ఓం ధన్వంతరయే ఓం కుహ్వై ఓం అనుమత్యై ఓం ప్రజాపతయే ఓం విశ్వేభ్యో సహ ద్యావా పృథివీభ్యాం ఓం స్విష్టకృతే. ఇది అయిపోయింది. అగరవాత భాగవత్ మంత్ర. అది ఆఘారవతి భాగవతి. ఇప్పుడు ఉగాది స్వాహ ఇదమగ్నే ఇదన్నమమ. ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్నమమ. ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదన్నమమ. ఓం ఇంద్రాయ స్వాహ ఇదమింద్రాయ ఇదన్నమమ. ఇప్పుడు నూతన సంవత్సరము ఉగాది, పరాభవనామ సంవత్సరం కొత్త సంవత్సరము, చైత్ర శుద్ధ పాడ్యమి, ఉగాది పర్వం. ఓం దీంట్లో ఇంకా కొత్త ఏవైనా మీ ఇంట్లో ఉన్నట్టయితే ధాన్యం కానీ ఏదైనా కొత్త ధనంగా వేస్తే వేయండి, లేదంటే నెయ్యితోట వేయండి.
ఓం సంవత్సరోసి పరివత్సరోసి దావత్సరోసి ఇద్వత్సరోసి వత్సరోసి ఉషస్తే కల్పంతా మహోరాత్రాస్తే కల్పంతా మర్ధమాసాస్తే కల్పంతా మాసాస్తే కల్పంతా ऋतवस्ते कल्पन्तां संवत्सरस्ते कल्पतां प्रेत्ययत्यै सञ्चाञ्च प्रचासारया सुवर्णचिदसि तया देवतयाङ्गिरस्वद्रुवः सीदा ॐ यमाय यमसूद्मथर्वभ्यो वतः काहं संवत्सराय पर्यायिणीं परिवत्सराय विजातामिदावत्सराय अतीत्वरीमिद्वत्सराय अतिष्कद्वरीं वत्सराय विजर्जरां संवत्सराय फलिक्नीं ऋभुभ्यो जीन संस्थं साध्येभ्यश्चर्मणाम् ॐ द्वादश प्रधयश्चक्रमेकं त्रीणि नभ्यानि कवौ तच्चिकेता तस्मिन् साकं त्रिशतान शङ्कवो अर्पितः षष्टिर्णाचलाचलासः ॐ सप्तायुञ्जन्ति रथमेकचक्रो अश्वावहति सप्तनामा त्रिनाभिचक्रमजरमनर्वं यत्रेमा विश्वा भुवनाधितस्थः ॐ द्वादशारं नहि तज्जरायः वर्वर्ति चक्रं परिज्यामृतस्य आपुत्रः अग्ने मिथुनासो अत्र सप्तशतानि विंशतिश्चतस्थः ॐ पञ्चपादं पितरं द्वादशाकृतिं दिवः आहुः परे अर्धे पुरीषिणम् अथेमे अन्वे उपरे विचक्षणं सप्तचक्रे षळ्र आहुरर्पिता ॐ पञ्चारे चक्रे परिवर्तमाने तस्मिन् तस्थुर्भुवनानि विश्वा तस्यानां क्षस्तप्यते भूरिभारासना देवा नाशीर्यते सनाभिः ॐ सानेमि चक्रमजरं विवावृतं उत्तानायं दशः युक्ता वहन्ति सूर्यस्य चक्षुरजश्चैत्यावृतं तस्मिन्नर्पिता भुवनानि विश्वा स्वाहा ॐ संवत्सरस्य प्रतिमां यान्त्वा रात्रुपास्महे साना आयुष्मतीं प्रजां रायस्पोषेण ससृजा ॐ यस्मान्मासा निर्मिता त्रिंशदराः संवत्सरो यस्मान्निर्मितो द्वादशारः अहोरात्रायं पर्यन्तो नावुस्ते नौदिनेनातितराणि मृत्यो ఇంతవరకు ఉగాది పర్వ సందర్భంగా నూతన సంవత్సరం గురించి చేసుకున్నాము. ఇప్పుడు ఆగారవాజ్య భాగవతి. ఈ మంత్రాలు అయిపోయినాయి ఆచార్య? ఈ ఉగాది అయిపోయినాయి. ఆర్య సమాజ స్థాపన దివసమై ఉన్నాయి. ఆగారవాజ్య దేవత మంత్రాలు ఏమన్నా వేయండి. ఓం అగ్నే స్వాహా ఇదమగ్నే నమః. ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ నమః. ఓం ప్రజాపతే స్వాహా ఇదం ప్రజాపతే నమః. ఓం ఇంద్రాయ స్వాహా ఇదం ఇంద్రాయ నమః. ఇప్పుడు చైత్ర శుద్ధ పాడ్యమి ఆర్య సమాజ స్థాపన దివసం సందర్భంగా విశేష ఆహుతుల మంత్రములు. ఓం సంజానీధ్వంసం పృచ్ఛధ్వంసం వో మనాంసి జానతాం దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే.
ఓం సంవహ పృచ్ఛంతాం తన్వః సమ్మనాంసి సమోవ్రతాః సంవో అయం బ్రహ్మణస్పతిర్భగః సంవో అజీగమాత్. ఓం జాయస్వంతశ్చిత్తినుః మావేయౌష్ట సంరాధయంతః సాధురాశ్చరంతః అన్యో అన్యస్మై వల్గో వదంతా ఏతా సద్రీచీనాన్వః సం మనసస్కృణోమి. ఓం సమాని ప్రపాసః వో అన్నభాగా సమాని యుక్తే సహ వో యునజ్మి సంయంచోగ్నిం సపర్యతారా నాభిమివాభితః. ఓం సద్రీచీనాన్వః సమ్మనసః స్మృణీమ్యేకా సృష్టీన్వం వననేన సర్వాన్ దేవా ఇవామృతా రక్షమాణా సాయం ప్రాతః సమనసో అస్తో. ఓం సంవో మనాంసి సంవృతాః సమాకూతీర్ణమయామసి అమీయే వివ్రతాస్తనా తాన్వః సంసమయామసి. ఓం సమానో మంత్రః సమితిః సమాని సమానం మనః సహ చిత్తమేషాం సమానం మంత్రమభిమంత్ర ఏవః సమానైన వోహ విషాజుహోమి. ఓం సమాని వా ఆకూతిః సమానా హృదయాని వః సమానమస్తు వో మనో యథా వః సుసహాసతి. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ధృతే దృంహమామిత్రస్య మా చక్షుషా సర్వాణి భూతాని సమీక్షంతాం. మిత్రస్యాహం చక్షుషా సర్వాణి భూతాని సమీక్షే మిత్రస్య చక్షుషా సమీక్షామహే. ఇది ఆర్య సమాజ స్థాపన దివసం మంత్రాలు అయిపోయినవి. ఆధార వాద్య భాగావతి. సాయంకాలీన మంత్రాలు. ఇదమగ్నే నమః. ఓం సోమాయ స్వాహ. ఇదం సోమాయ నమః. ఓం ప్రజాపతే స్వాహ. ఇదం ప్రజాపతే నమః. ఓం ఇంద్రాయ స్వాహ. ఇదం ఇంద్రాయ నమః. సాయంకాలీన అవతులు. ఓం అగ్నిర్జో జ్యోతిరగ్నిజ్వాహ. ఓం అగ్నిర్వర్జో జ్యోతిర్వర్జో స్వాహ. ఓం స్వాహ. ఓం సజుర్దేవేన సవిత్ర సజో రామేంద్రవద్ద విజానో అగ్నిర్వేదో స్వాహ. ఓం భూరగ్నే ప్రాణాయ స్వాహ. ఇదమగ్నే ప్రాణాయ ఇదం నమః. ఓం భూర్వాయ అపానాయ స్వాహ. ఇదం వాయువే అపానాయ ఇదం నమః. ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ. ఇదమాదిత్యాయ వ్యానాయ ఇదం నమః. ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్య ప్రాణాపానవ్యానేభ్య స్వాహ. ఇదమగ్నివాయువాదిత్యేభ్య ప్రాణాపానవ్యానేభ్య ఇదం నమః. ఓం ఆపా జ్యోతిరసోమృతం బ్రహ్మగోర్భుజః సర్వం స్వాహ. ఓం యాం వేదాం దేవగణః పితృశ్చ ఉపాసతే తయా మామధ్యమేదయాగ్నిమేదామినం కురు స్వాహ. ఓం విశ్వాని దేవ సవితర దురితాని పరాత్మ యద్భద్రం దన్నాస్తు స్వాహ.
ओम अग्नेने सुपदाराये अस्मान् विश्वानि देवो वैनान् विद्वान् योदस्मद्जुराममीनो भूयिष्ठान्ते नमोक्तुं विदेव स्वाहा। हाँ जी, आघारवाद्य भागावती। ओम अग्ने स्वाहा इदमग्ने नमः। ओम सोमाय स्वाहा इदं सोमाय नमः। ओम प्रजापते स्वाहा इदं प्रजापते नमः। ओम इंद्राय स्वाहा इदं इंद्राय नमः। व्याहृते आहुతులు। ओम भूरग्ने स्वाहा इदमग्ने नमः। सामग्री दो नहीं घी घृत का। तो घी से। हाँ जी। ओम भूर्वाय अपानाय स्वाहा इदं वाय अपानाय नमः। ओम तरादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय नमः। ओम भूर्भुवस्वरग्निवायुवादित्येभ्यः प्राणापानगानेभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणापानगानेभ्यः नमः। ओम अवज्योति हाँ जी, ओम ओम ओम। अदर व्याहृति आहुति चौथा मंत्र बोलिए। ओम भूर्भुवस्वरग्निवायुवादित्येभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः इदं नमः। सृष्टकृत आहुति। यहाँ तक ही बोलना। हाँ जी। సిద్ధకృతి మీరు అన్నముగానే ఉంటే వేయండి లేదా నెయ్యి తోటి వేయండి. అన్నం ఉన్నా సరే, ఇక ఏదైనా తీపి పదార్థం పండ్లు ఉంటే యదస్య కర్మణో తెరి రిచం యద్వా నూనమిహాకరం అగ్నిష్ట సృష్టకృత్ విద్యా సర్వం శ్రేష్టం సుహృతం కరోతు మే అగ్నయే సృష్టకృతే సుహృత హుతే సర్వప్రాయశ్చిత్తాహుతీనాం కామానాం సమర్థయిత్రే సర్వాన్నః కామాన్ సమర్థయ. ఇదమగ్నే సిద్ధకృతే ఇదం నమః. ప్రజాపతి నెయ్యి. ఓం స్వాహా ఇదం ప్రజాపతే ఇదం నమః. పూర్ణాహుతి. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. సామాగ్రి నెయ్యి ఉంటే ఉంచండి, అది మొత్తం వేసే అవసరం లేదు. తర్వాత మంచి ముద్దకర్పూరం ఉంటే ముద్దకర్పూరం తీసుకొని ఒక జలము కలిపి మనము పరమాత్మను ప్రార్థన చేద్దాము. యజ్ఞము పూర్తి కావాలంటే దేవ పూజ, సంగతికరణము, దానము ఇవి దక్షిణగా 101 రూపాయి అయినా కనీసం వేయండి. వేస్తే దాన్ని యజ్ఞము పూర్తి అవుతుంది. ఓం తేజోసి తేజోమయి ధేహి. ఓం వీర్యమసి వీర్యం మయి ధేహి. ఓం బలమసి బలం మయి ధేహి. ఓం భోజోసి భోజో మయి ధేహి. ఓం మన్యురసి మన్యం మయి ధేహి. ఓం సహోసి సహో మయి ధేహి. सर्वे सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. काले वर्षतो पर्जन्यः पृथिवी सस्यशालिनी लोकोऽयं क्षोभरहितः सज्जनाः सन्तु निर्भयाः. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीन् महिषाः.
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। ओम ब्रह्मन् ब्राह्मणो ब्रह्मवर्चसी आराष्ट्रे राजन्ये शौरयेषु सप्तिः पुरन्धिर्योषा जिष्णुरतेष्ठाः स वेयो युवास्य यजमानस्य वीरो जायता निकामे निकामे नः पर्जन्यो वर्षतु फलवत्यो नवोषधयः पच्यन्तां योगक्षेमो नः कल्पताम् योगक्षेमो नः कल्पताम्। ओम शांति शांति శాంతి. పాట పాడండి అమ్మా, పూజనీయ ప్రభు. వరలక్ష్మి గారు పాడండి. వేదముల ఆదేశములను అరత్యముతో పంచమహాయజ్ఞములను చూపితివి లోకహితార్థము ధర్మ మార్గములందులకు మనసగు పరమానందము పూజనీయ ప్రబోధయతో మావేమో చలక బలముల మానసిక బలమీయము భక్తి శ్రద్ధతో అనుదినము యజ్ఞాదులను లోక పీడిత విశ్వ సంతాపమును నిర్బోధించు పూజనీయ ప్రబోధయతో కోరికలు నెరవేర్చము పూజనీయ ప్రబోధయతో మావేయము చలకపటముల మానసిక బలమీయము ప్రాణికోటికి కారుకారి పవిత్రమగుడి రమణము వాయు జలముల శుద్ధి చేయుచు నిత్య దివ్య సుగంధము పూజనీయ ప్రబోధయతో మాముల వెలిగింపుము మావేయము చలకపటముల మానసిక బలమీయము స్వార్థభావము నరసింహాలు ప్రేమ భావము పెంచుము హిదన్నమాని పదమునకు సార్థకమును కలిగింపుము పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము మా వివేయము చలకబడముల మానసిక బలమీయము వందనములకు వందనములర్పింతుము దేవదేవా నీవే ఆదరము దేవదేవా సుజన బాంధవా నీవే ఆధారము ప్రబోధయతో మా భావముల బలమీయము రేపు ఆత్మకి అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. ओम द्यौ शांतिरंतरिक्षं शांति पृथिवी शांतिराप शांतिरोषधय शांति वनस्पतय शांतिर्विश्वे देवा शांतिर्ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सा मा शांतिरेधि। ओम शांति शांति शांति।
తర్వాత మీ ఆశీర్వాదం ఆచార్య. అదే నినాదాలు చెప్పండి ముందు. जो बोले सो अभय, वैदिक धर्म की जय। गुरुवर विरजानंद दंडी जी की जय। जय। स्वामी दयानंद सरस्वती की जय। जय। भारत माता की जय। जय। गौ माता पालन करे, आर्य समाज पालन अमर करो। रहे, यज्ञ की ज्योति रहे। जलती रहे, ओम का झंडा ऊंचा रहे। नमस्ते। नमस्ते। ओम शतं जीव शरदो वर्धमाना, शतं हेमंतान् शतमु वसंतान्, शतमिंद्राग्नि हविषेमं पुनर्दुः। ओम सत्या सन्तु यजमानस्य कामाः, ओम सफला सन्तु यजमानस्य कामाः, ओम पूर्णा सन्तु यजमानस्य कामाः। ओम स्वस्तिर्भवतु, शुभं भवतु, मंगलं भवतु, कल्याणं भवतु, समस्त सन्मंगलानि भवन्तु। नमस्ते। నమస్తే ఆచార్య. శోభమ్మ గారు అమ్మవారి రాబోయే పౌర్ణమి నుంచి యజ్ఞం చేయడం మొదలు పెట్టండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో ఓం నమః. ఆచార్య, హాజీ గూగుల్ పే ఉందా, ఫోన్ పేనా? రెండు ఉన్నాయి బాబు. సరే సరే, నేను గూగుల్ పే చేస్తే. సరే సరే, మంచిది మంచిది. నమస్తే. నమస్తే నమస్తే. ధన్యవాదములు ఆచార్య. ఓం నమస్తే నమస్తే.